మొదలట్లా ఏమో అన్నిటికన్నా ముందు ప్రకాష్ నగర్ కోఆపరేటివ్ సొసైటీ వారు, వెంకటపతిరాజు గారు, రోటరీ గవర్నర్ భాస్కర్ రామ్ గారు, ఏసీ ఇదే మనం ఫస్ట్ టైం ఏసీలో కూర్చోటం, ప్రతిసారి చెమటలు కారిపోతుంటాయి. ఏసీ ఏర్పాటు చేశారు. నేను కూడా ఈవేళ తెలిసింది ఏసీ పెట్టేశారని. వాళ్ళకు ముందుగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం అనేక సార్లు మాట్లాడుకున్న అంశమే పోలవరంలో ముందు కొత్త జలవనరుల మంత్రి గారు పోలవరం ప్రాజెక్టు అందరికీ కూడా చాలా గౌరవం ఉంది. దాని కాలంలో దానికంటే మళ్ళీ దాని గురించి ఏంటి 4 రోజుల నుంచి ముందు ఒకసారి ఆఖరి రోజున కోర్టు విభజన జరిగే రోజున, హైకోర్టు విభజన జరిగే రోజున జడ్జిమెంట్ ఇచ్చేసారు. ఇప్పుడు మాట చెప్పారు మీరు ఇదే ప్రశ్న. ఏది ఏ గొడవ? రామోజీరావు ఇప్పుడు మళ్ళీ 4 రోజుల నుంచి మళ్ళీ సుప్రీంకోర్టులో ఈ నెలలో కేసు చేస్తారట. ఎటువంటి విచారణ లేకుండా 4 రోజుల నుంచి రకరకాల మాధ్యమాల్లో వస్తారు. అది బర్నింగ్ టాపిక్. దాని గురించి నాకు ఒక చిన్నది, మీరు సీనియర్ పాత్రికేయులు, ఇది ప్రెస్ మీట్ పెట్టాను. మీట్ ద ప్రెస్ కాదు. అందుకే నేను చెప్పవలసింది చెప్పేశాక మీరు ప్రశ్నించండి. నేను పోలవరం గురించి పెట్టాను కాబట్టి మాట్లాడతాను. మీరు అడిగిందా ఇష్యూయే, మనం పెట్టింది కాదు కానీ చెప్తాను నేను. అది కూడా ఉంది, అది కూడా ఎజెండాలో ఉంది. బట్ పోలవరం మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునే అంశం, రాజమండ్రిలో ఎక్కువగా మాట్లాడుకునే అంశం. ఈవేళ నేను ప్రెస్ మీట్ పెట్టింది కూడా యాక్చువల్గా పోలవరం గురించి. మన అంబటి రాంబాబు గారికి ముఖ్యంగా మనం అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు దేవినేని ఉమా గారు కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన దగ్గర చేసిన ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అందరూ డేట్లు ఇస్తూ వచ్చారు. పోలవరం పలానా రోజుకి అయిపోతుందని. అంబటి రాంబాబు గారు సీనియారిటీ పనిచేసింది. ఎప్పుడుగా అవుతుందో చెప్పలేనని నమస్కారం పెట్టాడు. చాలా మంచి విషయం. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను బతికుండగా పోలవరం అవుతుందని నేను అనుకోవట్లేదా అని చెప్పి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగానే చెప్పాను. ఈవేళ ఏంటంటే కొత్త చిత్ర విచిత్రమైనటువంటి అంశాలు పైకి వస్తున్నాయి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కారణం ఏంటంటే కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కడతారండి, అందుకే కొట్టుకుపోయింది అని ఇప్పుడు ప్రభుత్వం అంటోంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టైంలో కట్టినటువంటి డిజైనే తప్పు అనమాట. కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు కాబట్టి కొట్టుకుపోయిందని. చంద్రబాబు నాయుడికి ఏమీ తెలీదు, జగన్మోహన్ రెడ్డికి తెలీదు, నాకు తెలీదు, మీకు తెలీదు. కాపర్ అంటే ఏదో ఇది లోహం ఏమో అనుకుంటాం, అల్యూమినియం, అలాగే కాపర్ కూడా ఒక లోహం అని. కాపర్ డ్యామ్ ఏంటి, డయాఫ్రమ్ వాల్ ఏంటి చెప్పవలసినటువంటి ఇంజనీర్లు, చెప్పవలసినటువంటి శాస్త్ర సాంకేతిక నిపుణులు అప్పుడు ఎవరున్నారో ఇప్పుడు వాళ్ళే పనిచేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత? 2000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి బావర్ కంపెనీ అని చెప్పి వరల్డ్లో 2ో 3ో కంపెనీలు ఉన్నాయట జలగర్భంలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేయగలిగినవి. అందుకనే బావర్ కంపెనీని పిలిచిచ్చారు. వాళ్ళకి తెలీదా కాఫర్ డ్యామ్ కట్టకుండా ఇది కడితే కొట్టుకుపోతుందిరా అని? నాకు అసలు అర్థం అవ్వట్లేదు. మీరు పరస్పరం వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం రాజకీయాల్లో అతి సహజం. కానీ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి అంశంలో బాధ్యత పార్టీలది కాదు, ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరినైనా వాళ్ళలో పార్టీ చేసి అడిగారా? ఎవరినైనా బాధ్యులు చేశారా? నిజంగా మీరు ఇప్పుడు చెప్తుందే కరెక్ట్ అయితే పెద్ద ఎర్రర్, ఇది హ్యూమన్ ఎర్రర్. ఇంత భయంకరమైన ఎర్రర్ అయితే ఇది నిజమా? నేను తర్వాత ఎంక్వైరీ చేశాను. తాండవాలో కూడా ఈ డయాఫ్రమ్ వాల్ కట్టారట, కానీ కాఫర్ డ్యామ్ కట్టకుండానే కట్టారు, లేకపోతే కట్టారో. ఇక్కడ దానికి పూర్తి వ్యతిరేకం. ఈవేళ వస్తున్న ఆరోపణలకు పూర్తి వ్యతిరేకం.
నిజంగా ఒక తప్పు చేయటం వల్ల ప్రజలకు 2,000 కోట్ల రూపాయల దాకా లాస్ వస్తుంటే ఆ తప్పుకి బాధ్యులు ఎవరన్నా వాళ్ళ ముందు సబ్జెక్ట్ చేయాలి కదా. వీళ్ళు చేసిన తప్పు. ఇది ఎవరిది ప్రాజెక్టు? నేషనల్ ప్రాజెక్టు. అక్కడ సిడబ్ల్యూసీలో కూర్చుని డిజైన్లు అప్రూవ్ చేసి ఇక్కడికి పంపించి మళ్ళీ పీపీఏ వాళ్ళు వచ్చి పీపీఏ వాళ్ళు ధవళేశ్వరంలో పోలవరం ఇంజనీర్లు అందరూ కలిసి కూర్చుని వీళ్ళతో పాటు సీనియర్ కాంట్రాక్టర్స్ ఉంటారు. బావర్ అంటే అది వరల్డ్ ఫేమస్టా? వీళ్ళెవరికీ తెలీదా? నేను రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు దీనికి బాధ్యులో నిర్ధారించండి. దానికి సంబంధించినటువంటివన్నీ కూడా మినిట్స్లో ఉంటాయి, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్లో ఉంటాయి. ఇంత ఘోరమైన తప్పిదం జరిగితే ఆ టైంలో ఉన్నటువంటి ఎవరు ఇంజనీర్లు వాళ్ళు చేసిన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఏమి రాశారు దానికి? మీకు ఆ రోజు కట్టాలని ఎవరైతే చెప్పుంటారో వాళ్ళే మీతో చెప్తున్నారు కట్టడం వల్లే పోయిందండి. పోనీ ఎవరన్నా మారిపోయారా? ఇది ఎప్పుడోనండి బ్రిటిష్ వారి టైంలోది. ఆ టైంలో ఎవరున్నారో మనకు తెలియదు, తప్పు చేశారన్నప్పుడు అనడానికి 2-3 ఏళ్ల క్రితం జరిగింది. దాని మీద పోలవరానికి సంబంధించి అదొక విషయం చెప్పాలి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భద్రాచలం మునిగిపోతుంది పోలవరం కట్టడం వల్ల. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం తరఫున చాలామంది ఇంపార్టెంట్ పీపులే ఇదిగోనండి అప్పుడే భద్రాచలం మునిగిపోతుంది పోలవరం కట్టేస్తున్నారు చూసారా అని. అసలు పోలవరం కట్టారా? పోలవరం అంగుళం కట్టారా? పోలవరం డ్యాము ప్రారంభమే కాల. పోలవరంలో ఇప్పుడు దాకా అయినటువంటి పని ఏంటి? స్పిల్వే తయారైంది, స్పిల్ ఛానల్స్ తయారు చేశారు. దానివల్ల మామూలుగా గోదావరి ఇలా వెళ్ళే గోదావరి ఈ పక్కన ఇంకోటి తయారు చేయడం వల్ల ఎంత వెడల్పోయింది. అక్కడ ఇంత వెడల్పుతో వచ్చే గోదావరి పాపికొండల మధ్యలోంచి స్పిల్వే ఇలా పక్క నుంచి దారి తీసి గోదావరి ఇలా కూడా వెళ్ళేలా చేశారు. ఇలా వచ్చి ధవళేశ్వరం మీద పడుతుంది. మీరంతా ధవళేశ్వరం అనమాట. ఇలా వెడల్పు పెరిగింది. ఎక్కడైతే వీళ్ళు డ్యామ్ కట్టాలో అక్కడ ఇప్పటి వరకు అసలు ఏం మొదలే అవలా. డ్యామ్ కడితే కింద ఇసుక లాగేసి డ్యామ్ పడిపోతుందనే కింద డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఆ డయాఫ్రమ్ వాల్ పోయిందంటున్నారు. అంచేత ఆ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కడితే కానీ డ్యామ్ కట్టడానికి లేదు. అసలు డ్యామ్ కట్టకుండానే అదిగో పోలవరం మొదలెట్టారు, మా భద్రాచలం మునిగిపోవడం ప్రారంభమైందంటే ఇది ఒకటి నాకు అర్థం అవ్వలే. నిజంగా పోలవరం పూర్తయితే మీరు చెప్పినట్టుగా భద్రాచలం మునిగిపోయేలా ఉంటే అసలు ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఎందుకు, ఈ సిడబ్ల్యూసీ ఎందుకు, ఇన్నేళ్ల నుంచి దీని మీద ఇంత చర్చ ఎందుకు? ఇదేం నాకు అసలు ఏమీ కట్టలేకుండానే పోయింది. అంటే పోలవరం మొదలెడితే భద్రాచలం మునిగిపోతుందా? ఇంతకుముందు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడిగాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. యాక్చువల్గా ఫ్యాక్ట్స్ చెప్తూ ఒక శ్వేతపత్రం ప్రకటించండి పోలవరం మీద. పోలవరం రాజశేఖర రెడ్డి టైంలో ఎంత కంప్లీట్ అయింది, చంద్రబాబు నాయుడు టైంలో ఎంత కంప్లీట్ అయింది, అందులో అడ్వర్క్స్ ఎంత, కెనాల్ ఎంత, స్పిల్వే ఎంత, డయాఫ్రమ్ వాల్ ఎంత, కాఫర్ డ్యామ్కి ఎంత, దేనికి ఎంతెంత ఖర్చు అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్కి ఇంకా ఎంత రావాలి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టేట్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది, ఈవేళ 2022 ఆగస్టు నెలలో రేట్లు లెక్క చూసుకుంటే ఎంత రావాలి మనకి, ఎంతమందికి కాంపెన్సేషన్ పే చేసి షిఫ్ట్ చేశారు అక్కడి నుంచి. తాళ్ళూరేనో గ్రామం ఉంది, ఆ గ్రామంలో 126 ఫ్యామిలీస్ ఉన్నాయి. 126 ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఏదైతే ఇచ్చారో మీరు ప్యాకేజీ మాకు అదే ఇవ్వండి అంటున్నారు. ఇంతకుమించి డిమాండ్ ఏం లేదు, అందరికీ చేసినట్టు మాకు చేయండి అని. ఎందుకు వాళ్ళకి చేయట్లేదు? వాళ్ళు కోర్టులో వేశారు. కోర్టు ఏమని చెప్పిందంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చే వరకు ఖాళీ చేయించకండి అది. తాళ్ళూరు దేవీపట్నం మండలం మన దేశాయ్ గారు, అచ్యుత్ దేశాయ్ గారు దాని మీద కోర్టులో వేయించారు. ఆయన వయసు కొంచెం 80 ఇయర్స్కి దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన డైరెక్ట్గా బయటికి రావట్లేదు, కానీ హైదరాబాద్లోనే ఉన్నారు ఆయన. ఆయన ఆ ప్రాంతం వాడు. ఆ ప్రాంతంలో మునిగిపోయేటువంటి ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరికీ చాలా కాలం ప్లేడర్గా పనిచేశాడు ఆయన. ఆయన పేరే ట్రైబల్ వకీలు. ఆయన రోజు మొత్తుకుంటున్నాడు. ఏంటా గ్రామం వాళ్ళు చేసిన పాపం, కోర్టులో ఈవేళ రావాలి. మొన్న కోర్టు 3వ తారీఖు వేసింది, ఈవేళ వస్తుంది. వీళ్ళేమి దాంట్లో మాట్లాడరు. గవర్నమెంట్ ఏదో రిప్లై అయ్యాలి, కౌంటర్ వేయాలి, ఏం మాట్లాడరు.
దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే వాళ్ళు ఏమి అడిషనల్గా అడగట్లా, మిగతా వాళ్ళకి ఎలా ఇచ్చారో అలా మాకు ఇచ్చేయండి, ఖాళీ చేస్తూ ఉంటున్నారు. ఖాళీ చేయించడానికి విపరీతమైన ప్రజలు ఇస్తున్నారు. కలెక్టర్లు వెళ్తున్నారు, సబ్ కలెక్టర్లు వెళ్తున్నారు, రెవెన్యూ ఆఫీసర్లు వెళ్తున్నారు. ఎలాగోలా కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి దౌర్జన్యం చేయలేకపోతున్నారు, కానీ ఎలాగోలా ఖాళీ చేయించాలని ట్రై చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా అన్నపూర్ణగా మారి అందరూ రిచ్ అయిపోయి పెద్ద పెద్ద మేళలు కట్టుకుని హాయిగా ఆనందంగా బతకాలంటే ఎంతో కొంతమంది సమాధి అయిపోవాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన తప్పు. ఖచ్చితంగా వాళ్ళ జీవనం కనీసం ఈవేళ ఎలా ఉందో అలా అన్నం ఇవ్వండి. మనకందరికీ బాగా పెరుగుతుంది, మన ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఈల్డ్ పెరుగుతుంది, నీళ్లు రావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, అందుకోసం కడుతున్నాం. ఆ కట్టే ప్రాసెస్లో ఎవళ్ళైతే పోతున్నారో అక్కడ వాళ్ళు సమాజ్ చేసేద్దామని ఎందుకు అనుకోవాలి? 30,000 40,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కడుతున్నప్పుడు 300-400 కోట్లు ఒక గ్రామానికి ఖర్చు అయితే అది ఇవ్వడానికి ఎందుకు వెనకడతారు? ఎందుకు దాని దగ్గర అన్ని బేరాలు? దయచేసి రాజశేఖర రెడ్డి ఎలాగైతే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కూడా ప్రాజెక్ట్ కాస్ట్లో కలిపేశాడు. మీరు కూడా అలా ఏదో చేయండి, ప్రయత్నం చేయండి. కనీసం పోలవరం మీద శ్వేతపత్రం ప్రకటించండి అన్నది మనది గత చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్తున్నాం, ఆ శ్వేతపత్రం చూడగానే ఎవరికైనా సరే అసలు ఏం జరుగుతుందని అర్థం అవ్వాలి. ఈ తిట్టుగొడవలు, నీ వల్ల మునిగిపోయింది, నువ్వు ముంచేసావు, ఈ గొడవ వదిలేసి గవర్నమెంట్ తరఫున ప్రకటించండి. పార్టీల తరఫున మీరు ఏం ఆడుకున్నా సరే గవర్నమెంట్ తరఫున ఒకటి ప్రకటించండి. ఎందుకు ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయింది, ఏం చెప్తోంది సెంట్రల్ గవర్నమెంట్? మే 5, 2014 నాడు మన్మోహన్ సింగ్ చేసినటువంటి కేబినెట్ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నామంటారా లేనంటారా? మేము కోర్టులో వేసిన కేసుకైతే స్టేట్ గవర్నమెంట్ ఎఫిడవిటే వేయదు, కౌంటరే వేయదు. ఎందుకనే ఇలా జరుగుతుందో దాని మీద పోలవరం మీద ఎవరినైనా ఒక ఎక్స్పర్ట్ అన్నా నియమించి ఇవన్నీ కూడా లైన్ చేసి ప్రజలకి చెప్పడం కూడా మీ బాధ్యత, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం కూడా మీ బాధ్యత. ఇక రెండో విషయం, ఈడీ మోడీ, ఇది ఇవాళ బాగా పాపులర్గా ఉన్నటువంటి టాక్. సోనియా గాంధీని రాహుల్ గాంధీ విషయంలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అది కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 8 సెక్షన్ 25 ఉంది. దాని ప్రకారం నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కానీ వీళ్ళు పెట్టిన యంగ్ ఇండియా ఆస్తులు కానీ వీళ్ళని ఇప్పుడు ఈడీ ఎందుకు పిలుస్తుందో దానికి సంబంధించిన కేసులో ₹1 కూడా వీళ్ళు బెనిఫిట్ పొందడానికి లేదు. అది చట్టం. ఆ యాక్ట్ కింద ఏర్పడినటువంటి కంపెనీల్లో ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ కాదవి, అవి ట్రస్ట్ లాంటివి, అంకితం అయిపోయి దేశానికి. ఒకవేళ వీళ్ళు అందులో ఏమైనా తినేశారనుకోండి, అది క్రిమినల్ కేసు అవుతుంది. అది చెప్పండి. ఇప్పుడు గౌతమి జవకారణ సంఘం నడపలేకపోతున్నారు, ఇంకొకళ్ళు ఎవరో స్వర్ణాంధ్ర అని కొత్తగా పెట్టి నడుపుతున్నాడు. ఆ నడుపుతున్న వాడికి అప్పచెప్పారు, నువ్వు వచ్చి మా గౌతమి జవకారణ సంఘం కూడా నడపోయా అని. జీవకారణ సంఘానికి 200-300 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి, స్వర్ణాంధ్రకి ఏమీ లేవు. ఇది వెళ్ళి తీసుకుని దాన్ని నడపడం మొదలెడితే మీకు అందరికీ ఈజీగా ఉంటుందని చెప్తున్నా ఎగ్జాంపుల్. ఇందులో ద్రోహం ఏంటండి? ఇది ప్రజలకు నడపాలి, ₹1 తినడానికి లేదు, అది ₹1 తినడానికి లేదు. స్వర్ణాంధ్ర వాడి దగ్గర ₹100 లేవండి, ఈ 200 కోట్ల రూపాయల ఆస్తులు తీసేసుకోవడం ఏంటి? అవన్నీ నడపడానికి తీసుకున్నవి. అలాగే యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ని తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ ఎవరిది? జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజుల్లో టంగుటూరు ప్రకాశం గారు పేపర్ పెట్టారు, కోవిడ్ లింగరాజు గారు పేపర్ పెట్టారు, మద్దూరు అన్నపూర్ణయ్య గారు పేపర్ పెట్టారు. పేపర్ పెట్టడం అనేది ఆ రోజు స్వాతంత్ర సమరంలో పేపర్ పెట్టి తన అభిప్రాయాలు వెలిపించడం. అందుకే వీళ్ళంతా జైలుకి వెళ్ళారు. వీళ్ళేమి బాంబులు విసిరో, పోలీసు వాళ్ళని కొట్టో, ఆస్తులు తగలబెట్టో జైలుకి వెళ్ళా. ఒక పేపర్ పెట్టి ఆ పేపర్లో ప్రభుత్వం విధానాలను విమర్శించేవారు. ఆ టైంలో పెట్టిన పేపర్ నేషనల్ హెరాల్డ్. ఈ నేషనల్ హెరాల్డ్ అన్నదాన్ని సీజ్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్ సీజ్ చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూతో చెప్పిందిట, ఏమని? ఫ్రీడమ్ ఈజ్ ఇన్ పెరిల్, డిఫెండ్ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్. ఆవిడ రాసింది, మన స్వాతంత్రం అనేది నాశనం అయిపోయే దశలోకి వెళ్తుంది, దీన్ని ఆపడానికి నీకున్న మొత్తం స్ట్రెంగ్త్ అంతా పెట్టి ఆపడానికి ప్రయత్నించు. అది ఎంత నచ్చిందంటే నెహ్రూ గారికి, నేషనల్ హెరాల్డ్ పేపర్ మీద పైన అదే ఉంటుంది. మీకు తెలుసు కదా, పత్రికలకి పైన ఒకటి పెడుతూ ఉంటారు. గోదావరి జిల్లాల
దినపత్రిక అని కిందేమో పేపర్ పేరు వస్తుంది, లేకపోతే నిజం నిప్పు లాంటిది అని కింద వస్తుంది. అలాగా ఈ మాటే పెట్టారు నేషనల్ హెరాల్డ్లో, ఫ్రీడమ్ ఈజ్ ఇన్ పెరిల్, డిఫెండ్ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్. ఈవేళ నేను అదే చెప్తున్నాను, భారతదేశంలో ఫ్రీడమ్ ఈజ్ ఇన్ పెరిల్, డిఫెండ్ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్. ఖచ్చితంగా స్వాతంత్రం పోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మాట్లాడే స్వాతంత్రం, లేకపోతే సెటిల్ అవ్వడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారా? ఆవిడ చేసిన తప్పేంటండి? ఇంత పెద్ద ప్రపంచాన్ని కుదిపేసినటువంటి గోద్రా ఇష్యూలో ఒక ఎంపీని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి మొక్కల కింద నరికితే కుటుంబాన్ని, ఆ ఎంపీ భార్య కోర్టులో కేసేస్తే ఈవిడ సపోర్ట్ చేసిందిట ఒక ఎన్జిఓగా. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆవిడ తప్పు చేసిందని చెప్పి తీసుకెళ్ళి లోపలెట్టారు. ఏం తప్పు చేసిందండి? అక్కడ జరిగింది తప్ప? ఓకే, కోర్టులో కొట్టేయచ్చు, మోడీకి ఏం సంబంధం లేదనో, అమిత్ షాకి ఏం సంబంధం లేదనో, కానీ కోర్టులోకి వెళ్ళటమే తప్ప. మేధా పట్కర్ వచ్చి ఈ మునిగిపోతున్నటువంటి వాళ్ళ గురించి పోరాడేటువంటి మనిషి ఇంతకాలం నుంచి తన వాయిస్ రైజ్ చేస్తోంది. నాకు బాగా గుర్తు, ఈ పోలవరానికి మేధా పట్కర్ వస్తుంటే రాజశేఖర రెడ్డి అంటే అందరినీ పిలిచాడు. ఎవరైనా ఈవిడ ఇక్కడికి వచ్చేస్తుంది, గుజరాత్లో ఏదో ఆపిందిట, అక్కడ ఆపిందిట, మంది జరగనిస్తుందా జరగనివ్వదా అని. ఆ మీటింగ్లో నాలాంటి వాడు ఎవడో చెప్పాడు, ఆవిడకి ఏం లేదండి, అక్కడ గిరిజనులకి వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఏం మాట్లాడదు అని. నాకు గుర్తు, పొన్నాల లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మంత్రి, రాజశేఖర రెడ్డి చెప్పాడు, నువ్వు వెళ్ళి మేధా పట్కర్ తోటి నువ్వే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసి మాట్లాడి మనం ఏం చేస్తున్నామో చూపించు. ఆవిడ అక్కడికి వెళ్ళి అల్లరి చేయాల్సినటువంటి అవసరం లేదు, గవర్నమెంటే చేస్తుందని చెప్పు, కన్విన్స్ చేయని. పొన్నాల లక్ష్మయ్య గారు కలిసి మేధా పట్కర్తో కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేసినట్టు గుర్తు నాకు. మేధా పట్కర్ ఆడికి వెళ్లకుండానే వెనక్కి వెళ్ళిపోయింది. ఈ మేధా పట్కర్ అన్నావిడ గత 30 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా వెళ్తుంది, నడిచి వెళ్తుంది, పాక్కుంటూ వెళ్తుంది, స్పీచ్లు ఇస్తుంది, జనాలు తీసుకెళ్తుంది. ఎప్పుడూ ఒక రూపాయి ఎలిగేషన్ రాలేదు. ఈవేళ ఆవిడ ఆఫీస్ మీద దాడులు జరుగుతున్నాయి, ఆవిడ తిరగడానికి వీల్లేదని దాడులు జరుగుతున్నాయి. మొన్న కరోనా వచ్చేస్తే ఒక విలను, ఆయన పేరు సినిమాల్లో విలన్ వేషాలు వేస్తుంటాడు, సోను సూద్ అన్నది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే అతను ఆ లెవెల్ హీరో కాదు, రేపు పార్టీ పెడతాడనో లేకపోతే రాజకీయాల్లోకి రావడం కోసం చేస్తున్నాడనో అనే అతను కాదు. అతనికి ఏదో ఉందన్నమాట, ఆ జీన్స్లో ఉంది. అది బోల్ డబ్బులు ఖర్చు పెట్టాడు, రోజు చూసాం. ఎవడరా వీడు ఇచ్చి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు అనుకుని ఆశ్చర్యపోయాం. అతని ఆఫీస్ మీద దాడులుట. అసలు మనలో ఎవరినైనా సరే వచ్చి దాడి చేయొచ్చు. మనకు ఉన్నటువంటి చట్టాలు ఎలా ఉన్నాయంటే, రామనారాయణ ఈ కెమెరా ఎక్కడ కొన్నావు, ఈ ఫోన్ ఎక్కడ కొన్నావు, బిల్లులేవి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు అంటే చెప్పగలవా నువ్వు? మీలో ఎవరైనా మీ జోబులో ఉన్న సెల్ ఫోను ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారు, 15-25 రూపాయల ఫోన్కి మీకు డబ్బు ఎవడిచ్చాడు, చెక్కు ద్వారా పే చేసావా, క్యాష్ పే చేసావా అని అడగటం మొదలెడితే ఎవడన్నా నిలబడతాడు? అసలు ఎవరినైనా అడగచ్చు. 20,000 రూపాయలు మించి ఏ డీల్ అయినా సరే క్యాష్ డీల్ జరగడానికి వీలేదు, అది అఫెన్స్. ప్రపంచం అంతా జరుగుతూనే ఉంటుంది. మనకు కావాల్సిన వాడి ఇంట్లో మెడ్రాస్లో మనకు ఒక నోటు దొరకతే ఇక్కడ క్యూలో నిలబడ్డ టైంలో లారీడు నోట్లు దొరికాయి, 2,000 రూపాయలు కొత్త నోట్లు పెళ్ళపెళ్ళలాడుతూ ఉన్నాయి. ఏమీ లేదు కేసు అన్నారు, అయిపోయింది, కేసు కొట్టేశారు, హ్యాపీగా ఉన్నాడు ఆయన. మన దగ్గర మాత్రం క్యూలో నిలబడి నానా బాధలు పడి ఆడిని నిలబెట్టి ఇన్ని నిలబెట్టి ఆధార్ కార్డులు ఇచ్చి ఇన్ని బాధలు పడ్డాం. ఈవేళ ఎవడన్నా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేశాడు అంటే వాడిని ఇమ్మీడియట్గా మన కంట్రోల్, పూర్వం రాజులు ఏదైతే చేసేవారో అదే పద్ధతిలో మోడీ గారి ప్రభుత్వం పోతుంది. దీనికోసం కనీసం వాయిస్ రైజ్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ సోనియా గాంధీది, రాహుల్ గాంధీది, కాంగ్రెస్ వాళ్ళు నా ఉద్దేశంలో ఫెయిల్ అయ్యారు. ప్రజల ముందు కరెక్ట్గా తీసుకెళ్ళలేకపోయారు. సోనియా గాంధీ క్లియర్గా ఆవిడ ఆస్తులన్నీ ఇచ్చింది ఎలక్షన్ నిలబడ్డప్పుడు, రాహుల్ గాంధీ ఆస్తులన్నీ ఇచ్చాడు. అంతకు మించో 100 రూపాయలు ఎక్కువ ఎక్కడో ఆస్తి దాచాడని చూపిస్తే చాలు, డిస్క్వాలిఫైడ్. చేయొచ్చు కదా ప్రభుత్వాన్ని నిజంగా వాళ్ళని తీసేయాలనుకుంటే పట్టుకోండి, వాళ్ళు చేసిన దాంట్లో తప్పేంటో. ఇది ఎక్కడ కూడా అండి బాబు, నేషనల్ హెరాల్డ్ వ్యాపారం చేయకూడదు, యంగ్ ఇండియాను వ్యాపారం చేయకూడదు. పబ్లిక్కి సంబంధించిన దాంట్లో వ్యాపారం చేసినట్టు కేసు పెట్టాలి. కానీ నువ్వు లెక్కలు చెప్పు, నువ్వు ఆ రోజున ఎంత ఉంది, ఏ కారులో వెళ్ళావు, ఎవరెవరు వచ్చారు నీతో, పబ్లిక్కి సంబంధించిన ఇష్యూ. పోను రూపాయి దుర్వినియోగం జరిగిందంటే చేయొచ్చు, వాళ్ళు లేదు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు గవర్నమెంట్. ఈ ట్రస్టులకి సంబంధించిన మీరు సరిగ్గా నడపలేకపోతున్నారు, సో మొత్తం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని తీసుకెళ్ళి వీళ్ళని అరెస్ట్ చేయడం అంటే కామన్ మ్యాన్కి
ఓ వీళ్ళకి స్విట్జర్లాండ్ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ దాచేసుకుంటారట. ఇదే ఉద్దేశం తప్ప మనిషిని అన్పాపులర్ చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి కనపట్లేదు. దీని విషయంలో కాంగ్రెస్ ఇదా అదే అని కాదు. ఏ నిమిషంలో అయితే నువ్వు బీజేపీకి జై కొడతావో, జై శ్రీరామ్ అంటావో, ఆ నిమిషం నుంచి నువ్వు పునీతుడు అయిపోతావు, నీ మీద ఏ కేసులు ఉండవు. నువ్వు చెప్పావా రామోజీరావు గారికి పద్మవిభూషణ్ ఇచ్చారు, ఏమో రేపు భారతరత్న ఇస్తారు. ఈ కేసు గురించి అది ఆగి ఉంటుంది, భారతరత్న ఇస్తే బాగుంటుందని. భారతరత్న ఇస్తారు, ఎందుకంటే ఆయన బీజేపీ క్లోజ్, కమ్యూనిస్టులకు క్లోజ్, తెలుగుదేశం పార్టీకి రాజగురు, అన్నిటికీ మించి కాంగ్రెస్కి క్లోజ్. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేనే నా కళ్ళతో చూశాను. కాంగ్రెస్లో మెజారిటీ రామోజీరావు గారు. ఆహా, ఆయనకి ఆ దశది, ఆయన దశది. లేకపోతే రామోజీరావు గారి గురించి స్టేట్ మొత్తం ఊపేసిన కేసు మీరు అందరూ చూశారు. మీలో కొంతమంది అప్పటికి ఇంకా ఫీల్డ్లోకి వచ్చి ఉండరు. రాష్ట్రం ఒక 3-4 నెలల పాటు ఇదే చర్చ, అన్ని టీవీల్లో ఇదే చర్చ, అన్ని పేపర్లో ఇదే చర్చ, పార్లమెంట్లో ఇదే చర్చ. ఊపేసిన కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎప్పుడు కొట్టేశారో కూడా ఎవరికి తెలియదు. ఆంధ్రాలో అసలు పార్టీయే చేయలే. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మళ్ళీ ఆయనకి ఎందుకు మచ్చంటడం. తెలంగాణ గవర్నమెంట్ని పార్టీ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు పార్టీ చేశారు? అక్కడ బై ఎలక్షన్, అది మిడ్ టర్మ్ పోల్ పెట్టాడు కదా, అసెంబ్లీ రద్దు చేసి. సరిగ్గా ఆ టైంలో మంచి ఉధృతంగా ఎలక్షనింగ్ జరుగుతున్న టైంలో ఇక్కడ కోర్టులో కేసు అయిపోయింది, కేసు కొట్టేశారు. ఏడాది తర్వాత తెలిసింది నాకు. ఏ పేపర్లో రాలా, అంతమంది ప్లేడర్లను అడిగితే ఆశ్చర్యపోయారు. అదేంటండి, ఢిల్లీ నుంచి అంత పెద్ద ప్లేడర్ వస్తే మొత్తం మాకు అందరికీ తెలియాలి, ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా తెలీదు. కొంతమంది అయితే ఇంకా పెసిమిస్టులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే అసలు ఇది జరిగిందంటారా, నిజంగాను రాసేసుకున్నారా? ఎక్కడా బాబు, హైకోర్టులో అలా రాసుకోవటాలు కుదురుతాయా? జరిగే ఉంటుంది, జరగకున్నది కూడా మీరు ఎవరికి అర్థం చేయాలి కాదు. అంత పెద్ద ప్లేడర్ వచ్చినప్పుడు ఇంత సెన్సేషనల్ కేసు కనీసం ఎవడో ఒకడో రిపోర్ట్ చేయడమో లేకపోతే వాట్సాప్లో పెట్టడమో ఏదో చేయాలి కదా. సంవత్సరం పాటు బయటికి రాకుండా ఆపేశాడంటే నిజంగా రామోజీరావు గారు ఈ దేశంలో ఇండివిజువల్గా అతనంత పలుకుబడి ఉన్నవాడు, సమర్థుడు ఎవడలేడు. అందుకే ఈవేళ మీరు చెప్పిన కేసు కూడా మామూలుగా కేసు ఎలా ఉంటుంది, నేను ఎస్ఎల్పి ఫైల్ చేశాను. ఏమని? సంవత్సరం తర్వాత. ఏమండి ఈ కేసు చాలా అన్యాయంగా కొట్టేశారు హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఆఖరి రోజు ఆ 30వ తారీఖు 31 డిసెంబర్కు కోర్టు క్లోజు. అంతా సామానంతా కట్టుకునేవాడు బట్టి కడిపోతున్న టైంలో జడ్జి రజనీ గారు ప్రకటించి ఆవిడ వెళ్ళిపోయి రాజమండ్రి మన ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వచ్చేసారు. ఈ ప్రకటించిన సంగతి సంవత్సరం తర్వాత తెలిసింది మనకి. అది కూడా ఎలా తెలిసింది? ఇలాంటిదే కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఢిల్లీలో కనిపించి ఏమైనా అయిపోయిందని ఈ కేసు, మళ్ళీ జరిగిపోతున్నావా అని జోక్ చేశాను. చేస్తే ఇంక ఉండదండి, రామోజీరావు గారి కేసుతో ఇవన్నీ పోయాక మమ్మల్ని ఎవడో ఏం చేయలేడండి. ఏంటంటే రామోజీరావు గారి కేసు ప్రకారం డబ్బు వెనక్కి ఇచ్చేస్తే కేసు ఉండదండి, ఆయన డబ్బు వెనక్కి ఇచ్చారని పిటిషన్ వేశాడు కాబట్టి కేసు పోయిందండి. ఇదేంటిది డబ్బు వెనక్కి ఇచ్చాడు? అసలు ఇష్యూ ఏంటి ఇక్కడ? 45S అని చెప్పి ఒక సెక్షన్ తీసుకొచ్చారు 1997లో. ఆ సెక్షన్ ప్రకారం డిపాజిట్లు స్వీకరించకూడదు. స్వీకరించాలంటే ఏమై ఉండాలి క్లియర్గా ఇచ్చారు. వీళ్ళే స్వీకరించవచ్చు, వీళ్ళు కాని వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోవచ్చు? పెళ్ళాం దగ్గర, మొగుడు దగ్గర, తండ్రి దగ్గర, తల్లి దగ్గర, తమ్ముడు దగ్గర, వరుసగా 22 ఇచ్చారు. ఈ 22 మంది దగ్గర తప్పించి బయట ఎవరి దగ్గర తీసుకున్నా ఇది అఫెన్సు అని రామోజీరావు గారు మా దగ్గర తీసుకున్నాడు. మేము 22 మందిలో లేవు. ఆయనకి మాకు ఏ రకమైన చుట్టరికం లేదు. అదే కేసు 45S వైలేట్ చేస్తే 2 ఏళ్ళు జైలు శిక్ష, ఎంత వసూలు చేశాడో అంతకి 2.5 రెట్లు ఫైను. ఇది యాక్ట్. అంటే ఆయన 6,000 కోట్ల రూపాయలు సుమారుగా ఫైన్ కట్టాలి, 2 ఏళ్ళు జైలుకి వెళ్ళాలి. సరే నేను డబ్బు ఇచ్చేసాను వెనక్కి అంటాడు. వెనక్కి ఎందుకు ఇచ్చేశాడు? ఆయన చేసిన తప్పు కాబట్టి ఇచ్చేశాడు. ఆయన చేసిన తప్పు కాకపోతే వెనక్కి ఇవ్వడు కదా. చేసిన తప్పు ఆయనే ఒప్పుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పారు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్కి లెటర్ రాశారు, రామోజీరావు గారు చేసిన దాంట్లో ఆయన్ని చేసుకోవచ్చు ఈ వ్యాపారం అంటున్నాడు కానీ ఆయనకి చేసుకోవడానికి రైట్ లేదు. కానీ 2,600 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఉంది కాబట్టి ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చేస్తే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వాయిదాలు పడిపోతుంది కాబట్టి ఆయన డబ్బంతా పే చేసేస్తానంటున్నాడు కాబట్టి మనం ఆయనకి టైం ఇవ్వాలి, తర్వాత ఏం చేస్తారో అది చేసుకోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా లెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. ఈయన ఊరుకున్నాడు, ఆయన డబ్బు పే చేశాడు వెనక్కి. ఎవరు పే చేశారు? రిలయన్స్ వాళ్ళు వచ్చి డబ్బు ఇచ్చారు.
ఆ డబ్బు ఇవ్వడంలో ఎన్ని రకాల అక్రమాలు జరిగాయో ఆర్ఓసి వాళ్ళు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు 54 పేజీలు లెటర్ రాశారు నాకు. ఇన్ని అక్రమాలు చేసి ఇలాగా ఇన్ని ఫేక్ కంపెనీలు, ఇన్ని సూట్ కేస్ కంపెనీలు, ఇన్ని కంపెనీల నుంచి రామోజీరావు గారికి డబ్బు వచ్చింది. ఈ డబ్బు 2600 కోట్లు వచ్చిన తీరు ఖచ్చితంగా ఇది ఈడీకి వెళ్ళాలా, ఎవరికి వెళ్ళాలో ప్రభుత్వం డిసైడ్ చేయాలని 54 మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తాను, చదవండి. 54 పేజీలు రాశారు. ఇది ఆ రోజున ప్రణబ్ ముఖర్జీ గారికి పంపాను, తర్వాత మోడీ గారికి పంపాను, అరుణ్ జైట్లీ గారికి పంపాను. నా పనిదే ఇంకా ఎప్పుడు కూడా రామోజీరావు గారు అంటే ఆయన ఏదో సామెత ఉండేది, బ్రిటిష్ మహారాణి తప్పు చేయదు అంతే. ఆవిడ ఒకవేళ తప్పు చేస్తే తప్పు కాదు, చేసినా కాదనమాట. బ్రిటిష్ మహారాణికి ఉన్న అధికారాలు ఏమున్నాయో మన దేశంలో రామోజీరావు గారికి ఉన్నాయి. ఈవేళ మళ్ళీ అది ప్రూవ్ అయింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మొన్న మీకు తెలుసుగా నేను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి కేసు వేసాను. ఎప్పుడుది? ఇది 2014ది. 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్లలో 20 సార్లు నేను కోర్టుకు వెళ్ళాను. 20 సార్లు నేను పార్టీని పర్సన్ వేశాను, అంటే నేనే ప్లేడర్ని, నా కేసు నేనే వాదించుకుంటాను. 20 సార్లు కోర్టుకు వెళ్ళాను. అది వాడికి ఇది అవ్వలేదు, వాడికి నోటీస్ వెళ్ళలేదు, వీడికి ఇది వెళ్ళలేదు, లాగి మొత్తం అన్నీ పూర్తయిన తర్వాత మెన్షన్ చేశాం. మెన్షన్ చేస్తే పట్టించుకోవట్లేదు. నేను ఎవడో తెలియదు, ఎవడోలా వచ్చాడు బచ్చగాడు అంటున్నాను. ప్రశాంత్ భూషణ్ అని ఒక పెద్ద అడ్వకేట్, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఆయనతోటి రెండు బాబు మీరు వచ్చి ఒకసారంటే ఆయన కేసు చూశాడు. చూసి ఏమయ్యా మరి ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయింది కదా, ఈ కేసులో ఏమొస్తుందంటే మేమే రాసామండి, ఇది ఆంధ్ర తెలంగాణ కలిపేమని మేము అడగట్లేదు, జరిగింది కరెక్టా కాదా కోర్టు చెప్పమనండి. మా కంటెన్షన్ ఏంటంటే జరిగింది తప్పు, చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధం, అదే చెప్పమంటున్నాం. మళ్ళీ కలిపేమని మేము అడగట్లేదు, చూసుకోండి. మళ్ళీ కొత్త ఎఫిడవిట్ కూడా వేసామన్నాం. చూశాడు, అది అయితే నేను తీసుకుంటున్నాను కేసు అన్నాడు. ఆయన మామూలుగా అలా కూర్చుని మాట్లాడినందుకు చాలా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటాడు. ఆ డబ్బు కూడా తీసుకోలే ఆయన. నో యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఏ కాజ్, తర్వాత చూసుకుందాంలే అని ఆయనే ఎప్పీరై స్వయంగా మొన్న ఈ మధ్య చీఫ్ జస్టిస్ కోర్టులో ఎప్పీరై ఈ ఆంధ్ర కేసు గురించి డేట్ ఇవ్వండి అని అడిగాడు. ఆంధ్ర కేసు గురించి డేట్ ఇవ్వండి అని అడిగితే ఆయన చూద్దాం అన్నాడు. ఇప్పటివరకు ఇవ్వాలి, జరిగేప్పుడే 1.5 అయింది, ఇప్పటివరకు దాని సంగతి ఏం పట్టించుకోవాలి. ఇదే రామోజీరావు గారి కేసు నేను ఎస్ఎల్పి వేస్తే రామోజీరావు గారు వకాల్తా వేసాడు. మా దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓ పార్టీ, వాళ్ళు ఇప్పటివరకు కౌంటర్ వేయలే, వకాల్తా వేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఓ పార్టీ, వాళ్ళు వకాల్తా వేయలేదు, కౌంటర్ వేయలే. రిజర్వ్ బ్యాంక్ ఒక పార్టీ, వాళ్ళు వకాల్తా వేయలేదు, కౌంటర్ వేయలే. కృష్ణరాజు అని చెప్పి ఆ రోజున డీజీ ఆఫ్ పోలీస్ ఆయన్ని అపాయింట్ చేసింది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. ఆయన రిటైర్ అయిపోయి ఎక్కడో ఇంట్లో ఉన్నాడు. ఆయనకు నోటీస్ వస్తే పాప పోలీసు వాడు కదా, రూల్ ఫాలో అవ్వాలని చాలా మంచి పేరు ఉన్నటువంటి ఆఫీసర్ వెతికి వేశారు. కర్ణాటక వాడు, ఆంధ్ర క్యాడర్. రిటైర్ అయ్యేప్పుడు 10 ఏళ్ళు అయి ఉంటుంది. ఆయన మాత్రం వెంటనే ఎఫిడవిట్ తయారు చేసి వకాల్తా పంపించి ఎఫిడవిట్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కౌంటర్ ఎఫిడవిట్. నేను ఎవరి మీద వేసింది? రామోజీరావు గారు. రామోజీరావు గారు మీరు పలానా చోట జేబు కొట్టేశారు అని నేను వేసాను అనుకోండి కోర్టులో, వెంటనే కేసు నడవటానికి ఏం చేయాలి? రామోజీరావు గారు ఒకటి వేయాలి, ఇది చాలా తప్పు, నేను ఎవరి జేబులో కొట్టలేదు, నువ్వు నా మీద తప్పు ఆరోపణ చేశావు, నువ్వు పలానా రోజున అన్నావు, ఆ రోజు నేను ప్రెసిడెంట్ నేను మోడీ గారు కూర్చుని టీ తాగుతున్నాం ఆ టైంకి, నీ కేసు తప్పు అని కౌంటర్ ఎఫిడవిట్ వేయాలి. ఇది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కేసు. రామోజీరావు గారు ఇంకా కౌంటర్ ఎఫిడవిట్ వేయలే. కౌంటర్ ఎఫిడవిట్ వేయకుండానే మొన్న వచ్చి డేట్ అడిగాడు. వాళ్ళ ప్లేడర్లు లేచి కోర్టులో, సార్ ఈ రామోజీరావు గారి కేసులో మాకు మీరు వినాలండి అని అంటే జడ్జి గారు చీఫ్ జస్టిస్ కోర్టులో అడుగుతారు, డేట్లు అడిగితే చీఫ్ జస్టిస్ గారు అన్నారు, ఏంటి ఇప్పుడు ఈ కేసుకి ఇంత తొందర ఏంటి, సరే ఆ పేపర్లో తీసుకోండి అని చెప్పి నెక్స్ట్ కేసులోకి వెళ్ళిపోయాడు. టక్కనే కంప్యూటర్లో ఇలా చూపించింది ఈవేళ కేసుని, వేళ కాదు 5వ తారీఖు అంటే కేసు డేట్ ఇచ్చారు 5వ తారీఖు అని. ఇది ఎక్కడ గొడవరా బాబు 5వ తారీఖు అనుకుంటుంటే మళ్ళీ నిన్న రాత్రి 10 అయ్యేటప్పటికి అది మారి 10వ తారీఖుకి వెళ్ళింది. ఇంకా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ అభిప్రాయం చెప్పలా, ఆంధ్ర గవర్నమెంట్ అభిప్రాయం చెప్పలా, తెలంగాణ గవర్నమెంట్ అభిప్రాయం చెప్పలా, రామోజీరావు గారి అభిప్రాయం చెప్పలా, కేసు మాత్రం వెంటనే తీసుకోవడానికి సిద్ధపడిపోయారు. ఏం చెప్తాం? ఏమో రేపు రామోజీరావు గారిని కొట్టేసి రామోజీరావు గారి మీద కేసు పెట్టినందుకు నన్ను తీసుకెళ్ళి జైల్లో వేసినా వేస్తారు. జరగచ్చు, అదేం పెద్ద విచిత్రమేం కాదు ఇప్పుడు జరుగుతున్నా చూస్తుంటే.
కానీ నేను మాత్రం ఖచ్చితంగా నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి ఈ దేశంలో చట్టం, న్యాయం, ధర్మం ఎలా నడుస్తున్నాయి, రిజర్వ్ బ్యాంక్ చేసినటువంటి ఒక యాక్ట్కి ఈ యాక్ట్ నాకు వర్తించదు అని మీరు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వర్తిస్తుంది అన్నారు. రిజర్వ్ బ్యాంక్ అండి, నేను కాదు. ఎవరు తేల్చాలి? మీరు తేల్చాలి. రామోజీరావు గారు తేల్చాలి, కోర్టు కాదు. ఎక్కడైనా ఉంటుందా ఇది? స్వయంగా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పిన మాట, స్వయంగా ఆర్ఓసి వాళ్ళు చెప్పిన మాట, స్వయంగా వైవి రెడ్డి గారు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారు తెలుగు భాషలో ఆయన ఆత్మకథ రాశాడు. మన దగ్గర ఉంది, ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. మన బుక్ బ్యాంకులో ఆయన బుక్ ఉంది. వైవి రెడ్డి గారు రాసినటువంటి ఆత్మకథ. ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసరు, చాలా పెద్ద పెద్ద పదవులు చేశాడు, చాలా మంచి పేరుతో రిటైర్ అయ్యాడు ఆయన. ఆయన రాసిన దాంట్లో ఆయనకి రామోజీరావు గారికి సాఫ్ట్ కార్నర్ ఏదో ఉండుంటుంది. అందుకని పెద్ద ఘాటుగా ఇవి రాయకుండా ఒక మాట ఏం రాశాడంటే, రామోజీరావు గారికి 2005లోనే నోటీస్ ఇచ్చాం. నేను పెట్టిన తర్వాత కాదు, నేను 2006 అక్టోబర్లో, 2005లోనే కర్ణాటకలో ఈయన ఇలా చేస్తున్నాడని తెలిసి ఆయనకి నోటీస్ ఇచ్చాం. ఆ నోటీస్కి ఆయన ఇచ్చినటువంటి సమాధానం రిజర్వ్ బ్యాంక్కి అంగీకారం కాదు. తర్వాత 2006లో ఏదో హైదరాబాద్లో చాలా గొడవ జరిగింది. ఇప్పుడంతా సద్దుమణిగిపోయిందంటే ఆ కేసు ఏదో తేలిపోయి ఉండాలని అనుకుంటున్నాను అని జస్ట్ ఒక 4 లైన్లు రాశాడు. కానీ ఆ 4 లైన్లో రాసిన ప్రధానమైన మాట ఏంటంటే, రామోజీరావు గారు హెచ్ఈఎఫ్ వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు అని ఏదైతే అంటున్నారో, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వారు చేసుకోవచ్చు అని అంటున్నారో, అది రిజర్వ్ బ్యాంకు ఒప్పుకోలేదు. మా 1997 యాక్ట్ ప్రకారం 45(s)కి చేసిన అమెండ్మెంట్ ప్రకారం 22 మంది దగ్గర నుంచి మాత్రమే తీసుకోవచ్చు, మీరైనా నేనైనా. ఆ 22 మంది ఎవరో రాశారు, ఫాదరు, మదరు, వైఫ్ బ్రదరు, నీ సొంత బ్రదరు, నీ బ్రదర్ వైఫ్ 22 రాసి 22 మంది దగ్గర కాకుండా 23వ వాడు ఎవరి దగ్గరైనా సరే తీసుకుంటే అది నేరం అని అంత క్లియర్గా రాశారు. అందుకని కృష్ణకుమార్ గారు రామోజీరావు గారి కేసులో నేను చాలా అల్పుణ్ణి. ఆయన దేశం మొత్తం ఇలాగా అన్ని పార్టీలు రేపు పొద్దునొచ్చి ర్యాలీ చేయగలవు రామోజీరావు గారికి ఏమన్నా అయితే. అలాంటి పరిస్థితిలో ఉంది. కోర్టులు బాయ్కాట్ చేయకస్తారేమో కూడా. రామోజీరావు గారికే తప్పు అంటారా మీరని? నేనేదో అల్లంకి రమేష్ అని చెప్పి మన రాజమండ్రి అతను అక్కడ ప్లేడరు, బాగా ఫామ్లో ఉన్నాడు. అతను నా దగ్గర డబ్బులు తీసుకోవడం మాట పక్కనెట్టి అక్కడికి వచ్చినప్పుడు మా ఇంట్లోనే దిగండి అంటాడు. మన రాజమండ్రి అభిమానం మరేంటో. ₹1 నా దగ్గర ఎప్పుడు తీసుకోడు, ఇద్దామని ప్రయత్నం చేసినా ఎప్పుడు అదేంటంటే మీరు నాకు ఇవ్వటం ఏంటండి అని అంటాడు. మొన్నే మన దీనికి ₹5 లక్షల డొనేషన్ ఇచ్చాడు మన బార్ అసోసియేషన్కి, రాజమండ్రి బార్ అసోసియేషన్కి ఒక ₹5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. బాగుంది, చేస్తున్నాడు. అతనికేమి రామోజీరావు మీ శత్రుత్వం లేకపోతే మా కాంగ్రెస్ పార్టీలో మెంబరు అదేం కాదు. ఓన్లీ రాజమండ్రి వాడు అరుణ్ కుమార్ అని గౌరవం కొద్ది. ఇంకొక ఆయన ఎస్ఎస్ ప్రసాద్ అని సీనియర్ అడ్వకేట్ ఉన్నాడు. అతను చాలా ఎక్స్పెన్సివ్ అడ్వకేట్ హైదరాబాద్లో, మన అమరావతిలో. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సీనియర్ కౌన్సిల్ ఆయనే. ఆయన ఈ కేసుకి ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వచ్చినప్పుడల్లా బిజినెస్ క్లాస్లో వస్తాడు. ఆయనకు అలవాటు అది. బిజినెస్ క్లాస్ అంటే ఢిల్లీ వెళ్ళి రావాలంటే ఒక 50-60 వేల రూపాయలు టికెట్ ఖర్చు అవుతుంది. నేను ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఇంకో కేసులు ఏమీ లేవు, ఇది ఒక్క కేసు కోసమే వచ్చాడు. సార్ కనీసం నా దగ్గర ఉన్నాయి డబ్బులు, ఆ మాత్రం ఇవ్వగలను, కనీసం మీ ఫ్లైట్ టికెట్ డబ్బులు తీసుకుంటాను. ఏంటండి మీరన్నీ నన్ను చాలా సేమ్ అయ్యేలా చేస్తారు, ఇలాంటి పని చేయకండి మీరు. మీ కేసు ఎప్పుడైనా సరే నేను వస్తాను, ఇంపార్టెంట్ కేసులున్నా వదులుకుని వస్తాను నేను, ఏం వర్రీ అవ్వకండి, మీరు నాకు డబ్బులు ఇస్తాను ఇంకోసారి అవ్వకండి, నేను చాలా షేమ్ ఫీల్ అవ్వాలి అని. ఇది అదృష్టం. అయితే రామోజీరావు గారితో తలపడడానికి నేను సరిపోతానా? రామోజీరావు గారు తీసుకొచ్చే ప్లేడర్ ఒక్కొక్కడు టైం ఎంత అయిందా అంటే టైం చెప్పడానికి ₹1,00,000 తీసుకుంటాడు. ఇంకా ఏం చెప్పకూడదంటే ఇటే పెట్టుకుంటారు వాచ్, అవడానికి టైం అడుగుతాడేమో. ఆ లెవెల్లో ఉంటుంది నిజంగానే. నేను ఇదిగా చెప్పట్లేదు, ఎగ్జాజరేట్ జోక్ కింద చెప్పాను. కానీ సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అంటే వాడు వచ్చి అలా కూర్చున్నాడు అనుకో, ₹5 లక్షల నుంచి ఇక పైన ఉంటుంది. ₹5 లక్షలు ఇస్తే వాడు వచ్చి కూర్చుంటాడు. వాడు కేసు రీచ్ అవ్వలేదు అనుకో వెళ్ళిపోతాడు. మరునాడు రీచ్ అవుతుంది కదా, మళ్ళీ ₹5 లక్షలు ఇవ్వాలి వచ్చి కూర్చుంటాయి. అరుణ్ కుమార్ లాంటి వాడు అసలు అది భరించి, అందుకే నేను పార్టీ ఇన్ పర్సన్ వేశాను, ఎందుకంటే ప్లేడర్ ఖర్చులు ఇంత అయిపోతాయని. కానీ తర్వాత నా అదృష్టం కొద్దీ ఈ రమేష్ నన్ను తీసుకుని ప్రశాంత్ భూషణ్ దగ్గర తీసుకెళ్ళేటప్పుడే చెప్పాడు, తనే పట్టుకొచ్చాడు ఆ చెక్కు కూడాను. 35,000 అడుగుతాడో 50,000 ఎంత తెలియదండి, కానీ ఖచ్చితంగా సిట్టింగ్ ఫీజు అతి తక్కువ తీసుకునేవాడు ప్రశాంత్ భూషణ్ ఉంటుందండి అని. ఆయన మరి ఏ మూడ్లో ఉన్నాడో, నో
మనం తర్వాత చూసుకుందాం, ఇదే పబ్లిక్ కాజ్ కదా, విల్ డూ ఇట్ అన్నాడు. ఇలాగ నాకు ఈ కలిసి రావటం వల్ల ఈ మాత్రం వారిలో ఉన్నాను, కానీ లేకపోతే అసలు ఎస్ఎల్పి వేయడానికే సరిపోను. నేను ఎస్ఎల్పి పట్టుకెళ్ళి ఫైల్ చేసి ప్లేడర్ని కూర్చోబెట్టాలంటేనే నిలబెట్టాలంటేనే మనం అయిపోతాం, అంత ఎక్స్పెన్సివ్. బట్ ఇవన్నీ కలిసి వచ్చాయి లక్కీగా. ఈవేళ దాంట్లో కనీసం విని అరుణ్ కుమార్ తప్పు ట్రయల్ కోర్టుకి నేను అడిగేది ఏంటంటే, ఏ కోర్టులో అయితే విచారణ జరగాలో ఆ కోర్టులోకి రాష్ట్ర రామోజీరావు గారు. ఇది కాకుండా పైపెచ్చి నా మీద ఒక మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నుంచి నా మీద ఒక పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం డ్యామేజెస్ ఏంటంటే, ఎవడో రామోజీరావు అన్నవాడు ఏదో చేస్తే వీళ్ళు వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద మాట్లాడతారా, ఏంటి రామోజీరావుకి చిట్ ఫండ్ కంపెనీకి సంబంధం అని నా మీద 50 లక్షలు. ఇది ఎక్కడ విచిత్రమా? మీ వెబ్సైట్లోకి వెళ్తే 56 ఏళ్ళ నుంచి డైరెక్టర్గా ఉన్న వ్యక్తి రామోజీరావు అని ఉంటుంది. మీరు కోర్టులో వేసేదేంటి, వన్ మిస్టర్ రామోజీరావు అంటే ఎవడో రామోజీరావు అనేవాడు ఏదో చేస్తే మా మార్గదర్శి చిట్ ఫండ్స్ పరువు తీస్తావా నువ్వు, మాకేంటి సంబంధం అని నా మీద వేశారు. ఇలా వేయచ్చండి అంటే ఎప్పుడు తేలుతున్నది? కోర్టు కేసు తేలిన తర్వాత తేలుతుంది. పెర్జరీ కదా, కోర్టుని తప్పుదో పట్టించడం కదా. అంటే లేదు అదేనండి తప్పుదో పట్టించాడు, ఈ కేసు తేలేక అప్పుడు ఆ కేసు పట్టుకోవాలి, ముందు పట్టుకోవడానికి లేదండి. ఈ కేసు తేలేటప్పుడు నేను నేనే ఉన్నానంటే రామోజీరావు గారు కూడా ఉండకపోవడానికి అవకాశం ఉంటుంది, నాకన్నా 15 ఏళ్ళు పెద్ద కాబట్టి. ఇప్పుడు ఈ ఒక్క కేసులోనే ఆయన కాదు కదా, ముందు అనేక కేసులు వాళ్ళ సొంత ఎఫెక్ట్ బిల్డింగ్ సంబంధించిన అన్ని కేసుల్లో కూడా వ్యతిరేకంగా వస్తే వాళ్ళతో రాజీపడి ఏంటంటే నోటోరియస్ క్రిమినల్ ఇలాంటి విషయాల్లో ఫైనాన్షియల్ క్రిమినల్ అని స్పష్టమైన తర్వాత కూడా ఇవాళ కేసుని వాళ్ళు టేకప్ చేసేసి డేట్ చేశారు అంటే మనం ఏం చేయొచ్చు? సుప్రీంకోర్టు ఎలా ఉందని ఉద్దేశం. నేను ఇప్పుడు ఏ రోజునైతే నేను వేసినటువంటి ఎస్ఎల్పి అడ్మిట్ అయిందో, ఎందుకంటే నా ఎస్ఎల్పిఏ అడ్మిట్ అవుతుందని చెప్పారు, అప్పటికి సంవత్సరం అయిపోయింది. నేను గవర్నమెంట్ కాదు, కేసు పెట్టింది గవర్నమెంట్, పెట్టిన గవర్నమెంట్ నోరెత్తట్లే. ఆ టైంలో నేను వెళ్ళి ఎస్ఎల్పి వేశాను. ఆ ఎస్ఎల్పి అడ్మిట్ అయిందంటే ఆ కూర్చున్న జడ్జి చదువుకుని వచ్చాడు. ఆయన చదువుకోకుండా మామూలుగా వచ్చి కూర్చుంటే నువ్వెవరు ఫస్ట్ క్వశ్చన్ వేసాడు చెప్పారు, వాళ్ళు అడుగుతారు హూ ఆర్ యూ, ఈ కేసులో నీకేంటి సంబంధం అనగానే మన ప్లేటర్ చెప్పాలి. ఆయన ఎలా కేసు తీశాడు, హూ ఆర్ యూ అన్నాడు. అంటే మా ప్లేటర్ గారు ప్రసాద్ గారు ఏదో చెప్తున్నాడు, చెప్తుంటేనే జడ్జి గారు ఆగన్నాడు, ఎందుకంటే ఆయన చదువుకుని ఉన్నాడు. ఒకసారి చదవగానే అర్థమైపోయింది, ఈ అరుణ్ కుమార్ అన్నవాడి కంప్లైంట్ మీదే ఈ గొడవ అంతా స్టార్ట్ అయిందండి, అందుకే నేను కంప్లైనెంట్గా ఈయనకి రైట్ ఉంది అని ఆయన చెప్పబోతుంటేనే జడ్జి గారు చదువుకొచ్చాడు. అదే ఆయన చదువుకోకుండా వచ్చాడు అనుకోండి, రొటీన్ ఏంటి ఎవరు నువ్వు, ఓ పబ్లిక్ ఇంట్రెస్టా, దిస్ ఈజ్ ఆల్ పబ్లిసిటీ ఇంట్రెస్ట్, తీసి పక్కన మారేస్తారు, పోయింది అయిపోయింది కేసు అయిపోయిందని అనుకున్నారు అందరూ. ఏమో ఒక రాయి విసురుదాం, సంవత్సరం అయిపోయాక ఇప్పుడు వచ్చేవారు అంటాడు. తక్కువనే ఆ జడ్జి గారు విన్నాడు, అడ్మిట్ చేశాడు. పైపెచ్చు రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేయండి అని ఆయనే చెప్పాడు. మనం అడిగిన దాంట్లో ఆంధ్ర గవర్నమెంట్ని పార్టీ చేయమని, రామోజీరావు గారిని పార్టీ చేయమని అడిగాం, రిజర్వ్ బ్యాంక్ని కూడా పార్టీ చేయండి అని చెప్పి జడ్జి గారే చెప్పారు. అందరికీ సర్వ్ అయిపోయి ఎవడో కౌంటర్ వేయలే. కౌంటర్ వేయకుండా డేట్ అడగటం నేనైతే వెళ్ళా. కౌంటర్ వేసి డేట్ అడగచ్చు, ఏమైనా చేయొచ్చు. చెప్పానుగా మీకు, రాజు ఏ తప్పు చేసినా ఆ తప్పు ఒప్పు అయిపోతుంది తప్ప ఆయన్ని తప్పు పట్టడానికి లేదు అని ఒక పాతది ఇది. ఆ పాత సూత్రం మన దేశంలో, ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు పార్లమెంట్లో రోజు రామోజీరావు గారు ఇష్యూ వచ్చింది. రాగానే అద్వానీ గారు నన్ను అలా రమణమని సెంట్రల్లో కూర్చోబెట్టి ఏంటి గొడవ అని అడిగాడు. అంటే అద్వానీ గారికి వివరించి చెప్పాను, ఇదిగోనండి ఇదండి విషయం. అరే నేను అలా అనుకోలేదే, పేపర్ మీద దాడులు అంటున్నారే, అది ఇదండి. పేపర్ కాదు సంబంధం లేదండి, ఫైనాన్షియల్ దాడులు అండి ఇవ్వండి అని చెప్పి ఓకే అన్నాడు. అద్వానీ గారి దగ్గర ఉండగానే నాకు కబురు వచ్చింది. ఆ పక్కనే స్పీకర్ పక్కన అలా ఇద్దరు ఉంటారు, మనం టీవీలో చూస్తుంటాం కదా, అంత సభ అంతా వాళ్ళే నడుపుతారు, వాళ్ళకే తెలుసు రూల్స్ అన్నీ. అతను వచ్చాడు, అతని పేరు రాజీవ్. అతను వచ్చి అరుణ్ కుమార్జీ ఆప్కో సాబ్ బులారయ్యారు. ఎవడరా సాబ్ ఎవరంటే సోమనాథ్ చటర్జీ. హౌస్ ఎడ్జర్న్ అయింది, ఆయన లోపల కూర్చుని ఆయన కబురెట్టాడు. కబురెట్టి వై ఆర్ యూ ఆఫ్టర్ దట్ ఓల్డ్ మ్యాన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగాడు. నేను చెప్పాను, సార్ ఈజ్ నాట్ అన్ ఓల్డ్ మ్యాన్, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అద్వానీ 5 నిమిషాలు జరగకుండా కమ్యూనిస్ట్ ప్రముఖుడు సోమనాథ్ చటర్జీ ఇలాగ ఏకాభిప్రాయం తీసుకొచ్చి
ఆయన తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తే ఈ దేశంలో ఏ గొడవలు ఉండవు, మీరు అందరూ కలిసి పనిచేస్తారు. చూడండి, అద్వానీ ఈజ్ ఆల్సో ఎంక్వైరీ. నేను ఎంక్వైరీ అంటే ఆయనకి అన్నీ తెలిసి ఆయన అడిగాడు. మీరేమో పైన కూర్చుని మీకు తెలియదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు తెలుసు అంటే బాగుంటుంది కదా. నేను ఇందాక అయితే జరిగింది కదా, దట్ ఐ నో అబౌట్ దట్ పేపర్, న్యూస్ పేపర్, ఈనాడు పేపర్. ఆయన మాజీ కమ్యూనిస్టు రామోజీరావు గారు, ప్రస్తుతం బీజేపీ. కాంగ్రెస్లో ఆయనకున్నంత బలం ఎవరికీ లేదు. తెలుగుదేశం ఆయన సొంత పార్టీ. కేసీఆర్ గారు కూడా ఆయన ఏం మాట్లాడు. కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు వకాలతో కూడా ఇలా ఆయన మాట్లాడు. ఏం చేస్తావా, ఎంత వాడు అనుకుంటున్నారు, చూద్దాం, గింజుకుంటాను కొన్నాళ్ళు, అయిపోయింది కేసు అనుకుంటే అది కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. కానీ బుక్ మాత్రం నేను చచ్చిపోయాక లాస్ట్ స్టూడెంట్స్ అందరికీ ఆ బుక్ సర్క్యులేట్ అవుతుంది. ఈ దేశంలో ఇలాంటి కేసులు జరుగుతాయన్నది ప్రపంచానికి తెలియటానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఉంది నా దగ్గర. నువ్వు దొంగతనం చేసావని పోలీసు చెప్పినా, దొంగ సొమ్ము నీ దగ్గర దొరికినా, నువ్వు వచ్చి నేను దొంగను కాదు అనగానే జడ్జి దగ్గర నేనున్నాను అనుకో, కాదు అని తీసేస్తావు అంతే. అది ఇదే కేసులో జరుగుతున్నట్లు లెక్క. జయప్రకాష్ నారాయణ ఎప్పుడు వాడా బాబు? ఇది మీట్ ద ప్రెస్ అయిపోయింది. అసలు నేను చెప్పాలనుకున్నది ఒక నిమిషం. జయప్రకాష్ నారాయణ తోటి మాకిద్దరికి ఏం ఫైటింగ్ ఏం లేదు. మొన్న డాక్టర్స్ డే నాడు మన మెడికల్ కాలేజీలో గన్ని భాస్కర్ రావు పిలిస్తే ఆయన్ని నన్ను ఇద్దరిని పిలిచాడు, వెళ్ళాం. నేనేదో పిల్లలకి 4 నీతి వాక్యాలు చెప్పాను, అవి ఆయనకి నచ్చలేదు జయప్రకాష్ నారాయణకి. అసలు అరుణ్ కుమార్ మాట్లాడిందంతా నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని నా మీదే మొత్తం స్పీచ్ ఇచ్చాడు. సరే, ఎవరిష్టం వాళ్ళది, నేను చెప్పింది మీకు నచ్చాలని రూల్ ఏముందంటే. కానీ ఒక మాట అన్నాడు ఆయన, స్టీల్ ప్లాంట్ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం చాలా తప్పు, ఈ స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాళ్ళల్లా ఈ స్టీల్ ప్లాంట్ నాదే అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు, చాలా తప్పది, ఈ దేశానికి క్యాపిటలిజమే కరెక్ట్ తప్ప సోషలిజం తప్పు అని అనేక సార్లే విన్నాను. కానీ నేను ఉన్నటువంటి వేదిక మీద నుంచి ఆయన ఆ రకంగా మాట్లాడి దిగిపోతే బాగుండదు కాబట్టి ఆయన స్పీచ్ అవగానే నేను మైక్ తీసుకుని మీ దాంతో నేను వ్యతిరేకిస్తున్నానండి, మన ఇద్దరం ఇప్పుడు దీని మీద చర్చిద్దామా అని అడిగాను. అంటే గన్ని భాస్కర్ రావు అన్నారు, లంచ్ అయిపోయిన తర్వాత వీలైతే ఇక్కడే చర్చిద్దాం, మీడియాను కూడా పిలుద్దాం అన్నారు. సరే, లంచ్ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన జేపీ గారు ఏం చెప్పారంటే, నాకు 4 గంటలకి వేరే అపాయింట్మెంట్ ఉంది. 4 గంటలకి ఏంటి, మీతోటే అపాయింట్మెంట్, నాకు ఆ సంగతి తెలుసుంటేనే వచ్చేద్దు. 1వ తారీఖు 4 గంటల ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆయన. ఆ ప్రెస్ మీట్ అని చెప్పుంటే నేను వచ్చేది, అక్కడే తెలిపోను. ఎందుకంటే ఇదేం కొట్టుకునేది కాదు, ఆయన ఏమి ఎంపీ అవుదాం ఎమ్మెల్యే అవుదాం అనుకోవట్లేదు, నేను కూడా ఏ పార్టీలోకి వెళ్దాం అనుకోవట్లేదు. మేము ఇద్దరం మాట్లాడుకుంటే పెద్ద ఏమి హీటెడ్ గుద్దులు కుస్తీలు ఉండవు ఇష్యూ మీద. జయప్రకాష్ నారాయణ గారు క్యాపిటలిజం ఈ దేశానికి మంచిది అని ఏదైతే మాటలు చెప్తున్నాడో దానివల్ల దేశం సర్వనాశనం అయిపోయి సముద్రంలో కలిసిపోతుందని నేను నమ్ముతున్నాను. ఇంతకన్నా ఫాల్తూ మాట ఇంకోటి ఉండదు. మిక్స్డ్ ఎకానమీ, నెహ్రూ ప్రపోజ్ చేసిన మిక్స్డ్ ఎకానమీ ఏదైతుందో అదే ఈ దేశాన్ని వేటికి నిలబెట్టిందని నేను నమ్ముతాను. అరే, ఆయన జయప్రకాష్ నారాయణ గారు నేను అనేక సార్లు కలిసాం. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. యాజ్ అ ఆఫీసర్, ఈజ్ ఆనెస్ట్ ఆఫీసర్. ఆయన సిద్ధాంతం ప్రకారం తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా అంబానీకో అదానీకో పెద్దవాళ్ళ చేతిలో పెడితే సురక్షితంగా ఉంటుంది. పేదవాళ్ళు ఏముంది, ఇంత ముందు బతికారు, ఇప్పుడు బతికారు. 3 పూట్ల అన్నం తినేవాడు 2 పూటలు తింటాడు, ఆయుర్దాయం పెరుగుతుంది. ఏమవుతుంది, అన్నం తక్కువ తింటే మంచిది చెప్తున్నారు కదా. కష్టపడతాడు, ఎక్కువ తక్కువ జీతం వస్తుంది. కష్టపడడం వల్ల 10 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది. ఏమో ఆయన సిద్ధాంతం అదే ఉండొచ్చు, నా సిద్ధాంతం అది కాదు. నా సిద్ధాంతం నేను శుభ్రంగా కడుపులో తింటూ నా పక్కనే ఏడుస్తూ ఉంటే నేను చూసి ఉండలేను. మనందరం అంతే, మనందరికీ ఉంటుంది. మన తిండి అడిగి పెట్టేయాలని, కానీ మనం తింటుంటే ఎందుకు రైల్వే స్టేషన్లో ఎవడని వచ్చి మనం ఏ ఇడ్లీయో తింటుంటే అమ్మా అన్నాడు తినలేం. ఇవ్వటానికి బాధ, ఎంగిల్ ఎలా ఇస్తాం అని మనం తినలేం. దానికి ఏం పెద్ద దయార్థం హృదయం ఉండక్కల. బేసిక్గా మన గుణం అది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో పుట్టినవాడు, ఈ దేశంలో పుట్టినవాడికి జెనెటిక్గా ఉంటుంది, అది డిఫెక్ట్ అనమాట. క్యాపిటలిస్టుల దృష్టిలో అది డిఫెక్ట్. ఆ డిఫెక్ట్లోంచి బయటపడాలి. దోపిడీయే ఈ దేశానికి మార్గం అనే వాళ్ళే క్యాపిటలిస్టులు. ఈ దేశానికి క్యాపిటలిజమా? నేను ఒప్పుకోలేదు. అందుకే ఆ రోజు నా మీటింగ్లో నేను అలా మాట్లాడకూడదు, మాట్లాడాను. రండి ఇద్దరం మాట్లాడదాం, ఏ రకంగా మీరు జస్టిఫైడో చెప్పండి. స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళంతా అక్కడ గొడవ చేస్తుంటే అది తీసుకెళ్ళి ఎవరికి అప్పు చెప్పేస్తారా? ఎల్ఐసి అప్పు చెప్పేశారు. ఎంతకు అప్పు చెప్తున్నారు? 50 లక్షల కోట్లు, 5 కోట్ల కోట్లు దాని వాల్యూ మళ్ళీ ఎంత చెప్పారు. 1% కమ్మేస్తున్నారు.
ఎంతకి 3.2% అమ్మేస్తారు. అంటే 100 రూపాయల ఆస్తి ₹3.20 అమ్మేస్తున్నారు. అది చాలా మంచిదని చెప్తాడు ఆయన జేపీ గారు. అడిగాను డేట్ ఇస్తాను ఆయన. డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడే పెడదాం, రాజమండ్రిలోనే పెడదామని చెప్పాడు ఆయన. ఏసీ కూడా ఉంది ఇప్పుడు. ఖచ్చితంగా ఇక్కడ ఏమీ మాకిద్దరికి ఏం గొడవలా ఇదవలా. నాకు బాధ అయినా నా లక్షణం, ఆయనకి బాధ అయినా ఆయన లక్షణం. ఏది ఏ హ్యాపీ ఏమో ఆయన పార్టీ అది రద్దు చేసినట్టుగా, పొలిటికల్ పార్టీ అది రద్దు చేశాడు. నేను జేపీ గారి మాటలతోటి విభేదించడం కూడా నాకు రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి హక్కు. నేను ఈవేళ ఉన్నటువంటి భారతదేశం ఇంకా దిగజారిపోవడం నాకు ఇష్టం లేదు, ఇంకా బెటర్ అవటం ఇష్టం. నా ఉద్దేశంలో చాలా సింపుల్ థియరీ ఏంటంటే, మీ యాజమాన్యాలు ఉన్నాయి, మీ యాజమాన్యాలకి ఎంతెంత ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్లో మీకు షేర్ ఇవ్వాలి. 10 పైసలు ఇవ్వండి, రూపాయికి 10 పైసలు. మామూలుగా ఇప్పుడు జీతాలు ఇస్తున్నారు, పని చేయించుకున్నందుకు జీతం ఇచ్చి తీరాలి. మినిమం వేజ్ అంబేద్కర్ చేసేళ్ళాడు యాక్ట్. ఇవ్వక తప్పదు, అది ఇస్తున్నారు. మీ వల్ల మీ పేపర్ బాగా పెరుగుతుంది, పేపర్ వాడికి 10 లక్షల లాభం వచ్చింది, అందులో ₹1,00,000 మీకు ఇవ్వండి. ఇదే పెద్ద మిక్స్డ్ ఎకానమీ అంటే పెద్ద థియరీ ఏం కాదు. ఆ డబ్బు ఏమవుతుంది, మీరు తీసుకున్న డబ్బు పెట్టుకెళ్ళి ఆస్తులు కొనుక్కోరు. ఆ డబ్బు మార్కెట్లో మీరు ఇంకా ఇంకో సినిమా ఎక్కువ చూస్తారు, ఇంకో పిల్లలు ఇంకోదా దీనికి తీసుకెళ్తారు, స్వీట్లు ఏమో పెద్ద షాప్లో కొంటారు. ఈ డబ్బు అంతా మళ్ళీ మార్కెట్లోకి వచ్చేస్తుంది. మార్కెట్లో ఖర్చు పెట్టబడిన ప్రతి రూపాయి 60 పైసలు గవర్నమెంట్కి వస్తుంది ట్యాక్సుల ద్వారా. ఇదే రొటేషన్. కొనుగోలు శక్తి పెరగాలంటే జీతాలు పెరగాలి, చేసే పనికి మీకు వచ్చే డబ్బు కన్నా ఎక్కువ రావాలి. అది మిక్స్డ్ ఎకానమీ థియరీ. క్యాపిటలిస్ట్ థియరీ ఏంటంటే రూపాయి ఇచ్చి 10 రూపాయలు పని చేయించుకో, లాభాలు తీ, ఆ వచ్చిన లాభాల్లో గవర్నమెంట్కి ట్యాక్సీ. ఈ గవర్నమెంట్కి ఇలా వీళ్ళు ఎంత ఇవ్వగలరో దానికి రెట్టింపు పబ్లిక్ సెక్టార్లో ఉండటం వల్ల ఇవ్వగలరు. పబ్లిక్ సెక్టార్ పని చేయట్లేదు, చేయించు. ఎస్, పబ్లిక్ సెక్టార్ పని చేయట్లే. ఒకసారి ఉద్యోగం వస్తే ఇంక మాకు తీసేసేవాడు లేడని పని చేయట్లే. అందుకే ప్రైవేట్ సెక్టార్తో పోటీ పట్టలే. నెహ్రూ ఇలా అనుకోలే, 2 పోటీ పడతాయి అనుకున్నాడు. పోటీ పడేలా చేయండి, దానికి ఏం చేయాలో చేయండి, యూనియన్లు పిలిచి మాట్లాడండి. అంతేగాని దీనికి మార్గం అదే అనుకోవడం తప్పది. నీకు క్యాన్సర్ వస్తే పార్టీ తీసేయాలి, కానీ ముక్కుకి జలుబు మాటికి రావటానికి కారణం ఈ ముక్కు వల్లేనండి అని చెప్పి ముక్కుకు వచ్చారనుకోండి, జలుబు ఉండదు, ముక్కు తీసేస్తాం. అర్థం ఉందా దానికి? జలుబు వస్తూనే ఉంటుంది, పడతావురా బాబు, జలుబు వస్తూ ఉంటుంది, చీత్తూ ఉంటాం, విక్స్ పేపర్ రాసుకుంటాం, ఇంకోటి రాసుకుంటాం, పసుపు పట్టుకుంటాం, ముక్కు తీసేయాలంటారా బాబు అని. ముక్కు తీసేయాలంటారండి. ముక్కు తీసేస్తే ఊపిరాడుతుంది, బతుకుతాడండి, ఈ జలుబు రాకుండా పోతుందని. ఇది ఎక్కడ ఏంటి ఆయనకి ఇంక ముక్కు వల్ల ఉపయోగం? ఊపిరి పీల్చుకోవడమే కదా ఉంటుంది. ఊపిరి ఎలాగ వెళ్తుంది? ఇక్కడ 2 బొక్కలు ఉంటాయి, దాంట్లో వెళ్తుంది ఊపిరి. ఏంటి హాయిగా బతకచ్చంటే నీకు అర్థం అదేంటి? తిండి ఎందుకు తినాలి? తిండి అన్నిసార్లు తగ్గించేయండి. తిండి రోజుకు ఒక పూట తిండి, పని చేయాలి రోజుకి 20 గంటలు, హాయిగా ఆరోగ్యంగా ఉంటాం. అదే కదా అందరూ సైకిళ్ళు తొక్కుతున్నారు, జిమ్ములకి వెళ్తున్నారు. మీకు ఏమీ లేకుండా మీ జీవితంలో ఒక జిమ్ అయిపోతుంది. పొద్దున్న లేచి నానాయాత్ర పడితే కానీ అన్నం గడవని పరిస్థితి తీసుకొస్తాం. బ్రిటిష్ టైంలో అదే జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పుడు కన్నా చాలా బాగుండేది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మహానుభావులు. బ్రిటిష్ గవర్నమెంట్ చాలా బాగుండేది. ఈవేళ నీకు రోడ్ల మీద, నా చిన్నప్పుడు నేను చూశాను, రోడ్ల మీద కనీసం సాయంత్రం 6 నుంచి 10 లోపల 10 మంది ముష్టి వాళ్ళు వెళ్ళేవారు మా వీధిలో. అమ్మా అన్నం పెట్టమ్మా అని. అమ్మా ఆ అమ్మ ఎవరో అన్నం పెడతానంది, ఆకు డబ్బులు లేవమ్మా. ఇది కొత్త టైప్ అనమాట. అయ్యయ్యో పాప ఆకు డబ్బులు అని మనం పిలిస్తే ఆ ఆకు అన్నం పెట్టే అమ్మ ఆకు ఇవ్వదా అమ్మ, ఇలా అంటే బయటకు వస్తారు ఎవరో ఒకళ్ళని వచ్చాం. ఈవేళ ఎక్కడైనా అసలు అడుక్కునే వాళ్ళని చూస్తున్నాం మనం. ఓన్లీ ట్రాఫిక్ సిగ్నల్ వస్తారా అడుక్కునే వాళ్ళకి ఏంటంటే అది చూస్తున్నారు, వాళ్ళ ఇది పరుపు తీస్తే లోపల లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయని. తినడానికి తిండి లేని పరిస్థితిలో ఈవేళ భారతదేశం లేదు. దానికి కారణం ఖచ్చితంగా మనం అవలంబించినటువంటి ఆర్థిక విధానాలే. ఈవేళ ప్రపంచం అంతా 2008-9లో లేమన్ బ్రదర్స్ దెబ్బకి తుక్కైపోయింది ప్రపంచం. ఇండియా చెక్కు చెదరలా. కారణం బ్యాంక్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి, బ్యాంక్ ఎంప్లాయీస్ కంట్రోల్లో ఉన్నాయి, బ్యాంక్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నారు, నేషనలైజ్డ్ బ్యాంకింగ్ సిస్టంలో ఉంది. దీనికి చుట్టుపక్కలకు రాలేదు అది. ఈవేళ వీళ్ళు చేసి మళ్ళీ బ్యాంకులు తీసుకెళ్ళి అప్పచెప్పేస్తారు, ఇండస్ట్రీలు తీసుకెళ్ళి అప్పచెప్పేస్తారు. నిన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్తున్నారు, రూపాయి డాలర్తో పడ్డం వల్ల మనకేం నష్టం లేదుట, ఏం నష్టం లేదుట. వెంటనే అది ఎవరో పెట్టాడు, మీలో ఫ్రెండ్ ఒకడు పక్కనే పెట్టాడు, ఏమని, మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉండి చెప్పిన మాటలు. మన్మోహన్ సింగ్ గారు ఏజ్ పెరుగుతున్నట్టుగా డాలర్ రూపాయి వ్యత్యాసం పెరిగిపోతుంది అంటే ఏంటి, ఇంక ఈయన ఎప్పుడు పోతాడో అప్పుడు సరిపోతుంది అన్న లెవెల్లో మాట్లాడాడు.
ఎందుకు పెరిగిపోతోంది? ఎందుకు ఇంకా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉంది? ఎవరికి సమాధానం చెప్పడానికి ఉంది అని కడిగి పారేశాడు మోడీ గారు. అదో పక్కన నిర్మలా సీతారామన్ గారితో పక్కన పెట్టారు. ఏంటి ఈవిడ దీనివల్ల ఏమి నష్టం లేదు, ఏముందండి, ఇలా వెళ్తాం అమ్మా అంటాం, అక్కడి నుంచి మొత్తం పారేస్తారు, వెంటనే తినేస్తాం. ఏంటి ఇందులో కష్టం ఏంటి? ఇది ఈ పని చేయడాలు ఇవన్నీ ఎందుకు? అమ్మా అని అడుక్కు తినచ్చు కదా, ఎవడో మొత్తం పారేస్తాడు. ఆ లెవెల్లో ఉంది చెప్పడం అండి మాట్లాడేది. ఏం మాట్లాడుతుందో తెలియకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా ఈ పెట్రోల్ కూడా చూస్తే అసలు కళ్ళు తిరిగిపోతాయి. ఇవాళ ఉక్రెయిన్ వార్ అయిన తర్వాత రష్యా నుంచి మనకి ఆఫ్ రేట్కి వచ్చేస్తుంది ఆయిల్. ఎప్పుడైతే మనం రూపాయి ₹10 కొంటున్నామో మనం అమ్మేటువంటి వాడికి ₹2 అమ్ముతున్నది కనీసం ₹1.90 తగ్గించాలి. ఇక్కడ రేట్లు మనం కొనే రేట్లు తగ్గిపోతున్నాయి, మనం అమ్మే రేట్లు పెరిగిపోతున్నాయి. ఎక్కడ పోతుందా ఈ డబ్బు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి దోచేస్తుందని రోజు బీజేపీ వాళ్ళు చెప్తారు. మరి మీ సంగతి ఏంటి? మీరేం చేశారు? మీరు ఇన్నేళ్లలో ఏదైతే అప్పు జరిగిందో అప్పు చేశారో దానికి డబల్ 7 ఏళ్లలో చేశారు. ఏంటి దానికి లెక్క? సరే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు అడగరు, వాళ్ళు బీజేపీని పన్నెత్తి మాట్లాడతారు. నిన్నేదో పార్లమెంట్లో ఒకటో రెండో మాట్లాడినట్టున్నారు, అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు. వీళ్ళేమో అడగరు, వీళ్ళ వేరే కారణాలు ఉన్నాయి, అందరికీ తెలుసున్నవే. బీజేపీని వాళ్ళు అడగరు, వీళ్ళు అడగరు. నేను చెప్పానుగా, లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, అత్యంత బలంగా బీజేపీ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. 25 ఎంపీలు వాళ్ళవే. మనం చూసాం కదా. కనీసం నేను అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అన్నాడు, మన మీద ఆధారపడిన రోజున మనం డిమాండ్ చేసి తీసుకోవచ్చు, మనం లేకుండానే ఆయన గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు కాబట్టి మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగలేము అన్నాడు. మొన్న పూర్తిగా ద్రౌపది ముర్ము నెగ్గిందంటే ఇతను ఇచ్చిన సపోర్ట్ వల్లే. ఇతను ఆ రోజున సపోర్ట్ కనుక దీనికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లింక్ పెట్టుంటే ఇతను ఓట్లు లేకుండా మిగతా వాళ్ళు ఎవరు రారు. ఎప్పుడైతే వాళ్ళకన్నా ముందే ఈయన వెళ్ళిపోయాడో, ఈయన పార్టీ వెళ్ళిపోయారు. ద్రౌపది ముర్ము అని ప్రకటించగానే ఆవిడ పక్కన ఎవరు ఉన్నారంటే మన వాళ్ళే ఉన్నారు. ఇంకేంటి, అయిపోయింది. వీళ్ళు ఎప్పుడైతే కలిసారో నెగ్గేసినట్టే. చంద్రబాబు గారు ఏమంటాడు, నాకు 3 కదా అంటాడు, గిరిజనులు అంటాడు. అది ఎవరో తీశారు, అది మీలాంటి ఎవడో తీసి పెట్టాడు. మరి అప్పుడు సంగమా పెట్టినప్పుడు గిరిజనుడు కదా, పిఏ సంగమాన్ని పెట్టినప్పుడు మీరు అందరూ ఓడించారు కదా, అతను గిరిజనుడు కదా అని. ఇవన్నీ నేను మర్చిపోతాను కానీ జనం మర్చిపోరు, ఎవడో ఒకటి పెడుతూనే ఉంటాడు. అయ్యా, అది విషయం. నేను ప్రెస్ మీట్ పెట్టినటువంటిది మాత్రం పోలవరం విషయంలో శ్వేతపత్రం ప్రకటించి, అంబటి రాంబాబు గారు మీరు ఒప్పుకున్నందుకు మళ్ళీ ఓసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ స్టేజ్ ఏంటి, అసలు అవుతుందా అవదా, పోలవరం ఉంటుందా ఉండదా? నిజం చెప్పండి, ఒక నిజం చెప్పేశారు. ఇదేమి కూడా డేట్లు గీట్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ కాదు, ఇది ఎప్పుడు అవుతుందో నేనేం చెప్పలేను, ఒక నిజం చెప్పేశారు. ఇంకొక నిజం కూడా చెప్పేయండి, అసలు ఎర్త్ముగం రాక్ఫిల్ డ్యామ్ 41.15 దగ్గర ఆగిపోతుందా, యాక్చువల్గా డిజైన్ అయినంతది అంతవరకు పెరుగుతుందా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తారా? మీరు రాంబాబుకి మాట బాగా చెప్పడం తెలుసు, బాగా తెలివైనటువంటి ఆరేటరు, మంచి కమ్యూనిస్ట్ ఇది చేయడం, కమ్యూనికేషన్స్లో కూడా ఎక్స్పర్ట్. మీరు క్లియర్గా చెప్పేయక్కర్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదండి అని, అది మాకు అర్థమయ్యేలా చెప్పండి చాలు. చెప్పగలరు, అది అర్థమయ్యేలేదు అని చెప్పి కొంచెం ఇప్పుడు నాలంటాడు, ఎందుకు వీళ్ళందరూ రావటం కూర్చోవటం పోలవరం గురించి మాట్లాడుకోవటం, ఇది వీళ్ళకి కూడా చిరాకు వచ్చింది, పోలవరమైనా ఇంకేమైనా మాట్లాడతావా అని. ఎందుకంటే ఇదేం జరిగేది కాదు, చచ్చేది కాదు, ఎప్పుడు ఈ గొడవ దేశం అంతా వదిలేస్తే నీకెందుకు ఇదని ఒక మాట మీరు నర్మగర్భంగా ఆ డైరెక్షన్ చెప్పండి, ఇదేం జరిగేది కాదు, చచ్చేది కాదని మాకు అర్థం అవ్వాలి. లేకపోతే ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది. మనకి కేంద్రం ఏమీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చినా ఏమన్నా మనకు బెనిఫిట్ ఉంటుందా అనడానికి ఏమీ లేదు. తెలంగాణలో ఏమన్నా బీజేపీ గెలిచే అవకాశం ఉందేమో, అందుకని చెప్పి అక్కడ వాళ్ళు తెలంగాణలో ఏమైనా ఇస్తారు, ఫైట్ చేస్తారు. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదు, ఎవరు గెలిచినా బీజేపీయే. సేఫ్ ఆడుకుంటారు ఇక్కడ, సేఫే ఆడుతున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ పిలుస్తానని అన్నాడు, మళ్ళీ పిలవలేదు. అదే చెప్పాను కదా, ఇప్పుడు భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం ప్రాజెక్టు కట్టడమే కారణం అంటున్నారు. ఎక్కడ కట్టారు? ఇది నా ప్రశ్న ఏంటంటే, నిజంగా కట్టి ఒక అడుగు అడుగేశారయా మా 6 గ్రామాలు మునిగిపోయడానికి, అడుక్కది వెడల్పు చేశారు గోదావరి ఇంకా స్పీడ్గా పోవడానికి.
మరి ఇది ఏదో నాకు అంటే నేనంత టెక్నికల్ మ్యాన్ కాదు, కామన్ సెన్స్లో ఏంటంటే ఇప్పుడు మునిగిందంటే కారణం ఎప్పుడూ లేనంత వరద వచ్చి ఉంటుంది, లేకపోతే మీ కరకట్లు ఏవో దెబ్బతిని ఉంటాయి. కరకట్టు అంటే మన గోదావరి గట్టులాగా ఈ గట్టు ఏదో దెబ్బతిని ఉంటుంది. మరి అది చూసుకుని జాగ్రత్తగా, అది కూడా రాంబాబు గారు శ్వేతపత్రంలో ప్రకటించాలి. నిజంగా పోలవరం కడితే భద్రాచలం మునిగిపోయేలా ఉంటే డిజైన్లో ఉండాలి కదా, అది డిజైన్లో క్లియర్గా చెప్పాలి ఈ గ్రామాలు మునిగిపోతాయని. ఆ గ్రామాలు మునిగిపోతాయని కదా మండలాలు ఆంధ్రాలో కలిపారు, అవి మునిగిపోయే మండలాలు. ఎనీ మోర్ క్వశ్చన్స్? మునిగిపోవడం కొట్టుకుపోయింది, 2 ముక్కలు పడ్డాయట. అదే చెప్పంటున్నాను. ఎందుకంటే డయాఫ్రమ్ కట్టేది చంద్రబాబు నాయుడు భూమిలోకి వెళ్ళి కట్టడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కట్టడు, ఇంజనీర్లు కడతారు. కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రమ్ కట్టడం తప్పు అన్నది సైన్స్ అనుకో. ఎందుకు కట్టారు? అది కూడా ఎవడో కట్టింది బావర్ కంపెనీ. వరల్డ్లో 3 కంపెనీలు ఉన్నాయట. అలా భూగర్భంలోకి వెళ్ళి ఐస్ తోటి కలిపి ప్లాస్టిక్ పెట్టి సిమెంట్లో ఒక గొట్టం దింపి ఆ గొట్టం నుంచి పంప్ చేస్తారు భూమిలోకి. ఆ పంప్ చేసింది టక్కని లోపలికి వెళ్ళి అక్కడికి వెంటనే కన్సాలిడేట్ అయిపోవాలి. అలా పంప్ అయిపోయినటువంటి కింద ప్లాస్టిక్ ఎందుకు కలుపుతారంటే కొంచెం వాటర్ వచ్చినా అలా అవుతుందన్నమాట. ఆ కింద కట్టే డయాఫ్రమ్ వాల్యూమ్. డయాఫ్రమ్ అంటే మనకి ఊపిరితిత్తుల్లో ఉండేది, అది ఎలా అయితే ఇలా సంకోచం వ్యాకోచం పొందుతుందో అలా పొందేలా కడతారు. ఇది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ అనేది పోయింది, మళ్ళీ కట్టాలి అన్నది ఇప్పుడు జరుగుతుంది. పోవటానికి కారణం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ముందు చూపు లేకుండా కాఫర్ డ్యామ్ కట్టకుండా ఇది కట్టారు, అందుకే ఇలా ఏర్పడింది అని. కట్టింది ఎవరు? ఇంజనీర్లు. అక్కడ ఉన్న సిడబ్ల్యూసి, పీపీఏ, ఇక్కడ ఉన్న ఇంజనీర్లు, వీళ్ళందరూ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు పోనా వెళ్ళిపోయిన అప్పారావు వాడు అలా కట్టేసిపోయాడండి, సుబ్బారావు వచ్చి బాధపడుతున్నాడు అన్నానికి ఆ అప్పారావే ఇప్పటికీ ఉన్నాడు. ఫోటోలు తేలిపోయి ఉన్నాయి, తేలిపోయి. అది దాన్ని ఏమంటారంటే దాన్ని ఏదో అంటారు జెట్ గ్రౌటింగ్. జెట్ గ్రౌటింగ్ చేసింది, పైకి తేలిపోయింది. తేలిపోతే ఏముంది ఎవరు? మన గవర్నమెంటా? నేను అనుకోవట్లేదు, నేనేమనుకోవట్లేదు. ఏమంటే పార్లమెంట్ ఉంటుంది, మన ఎంపీలు ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడతారు. మాట్లాడుతూ ఇష్యూల మీదే మాట్లాడతారు. మామూలుగా పార్లమెంట్లోకి వెళ్ళి ఇలాగా మాకు ఆ రాజమండ్రిలో ప్యాకాడుకుంటే రైడింగ్ అయిందండి ఇవన్నీ చెప్పడానికి ఉండదు. అందుకని ఏదో ఇష్యూలే చెప్తారు, ఆ ఇష్యూలే మాట్లాడటమే దెబ్బలాడటం అని అంటారు. అని పద్ధతి కాదు. హక్కు సాధించుకోవటం వేరు. హక్కు సాధించుకోవడానికి ఇప్పుడు ఎప్పుడైతే మీకు నేను డబ్బులు బాకీ ఉండి ఆ బాకీ మీరు వచ్చి అడిగితే నేను ఎవరు పోవాలను వెంటనే మీరు ఏం చేస్తారు? మీ ఫ్రెండ్స్ అందరితో చెప్తారు, నా శత్రువులందరితో చెప్తారు, నాకు ఇలా మోసం చేశాడని. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 10 మంది కలిసి తీసుకుని వస్తారు, పిచ్చి పిచ్చి ఆశాలు ఇస్తున్నావా. అప్పటికి నేను మిమ్మల్ని అవుట్ఫిట్ చేశాను, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇదిగోనండి నాకు డబ్బులు ఇవ్వాలి అడగడానికి వెళ్తే కొట్టాడండి అంటారు, క్రిమినల్ కేసు కట్టండి అంటారు. అది పోరాటం అంటే. నేను ప్రతిరోజు పొద్దున 10 గంటలకు అడుగుతాను, సాయంత్రం 5 గంటలకు అడుగుతాను. ఇంతకన్నా ఏం చేయగలను అంటేనే అర్థమైపోతుంది నాకు. అడుగుతాడు వెళ్ళిపోతాడు, ఏం ఒక్కర్లేదు నీకు, ఇవ్వకపోతే నీ సంగతి తెలుస్తాను అన్నప్పుడే పని. డబ్బులు అది ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి నేను అనుకోవడం యథాలాపంగా అనేసాడు, నేను ప్రింట్ చేయలేను కదా అని, అంతే తప్ప అందులో పెద్ద నేను సీరియస్నెస్ అనుకోవట్లే. ఆ పబ్లిక్ కూడా ఏం పెద్ద సీరియస్గా తీసుకోలే. అది నాకు ప్రింటింగ్ ఉంటే ప్రింటింగ్ వేసి ఇచ్చేద్దు. ఇప్పుడు నేను అనుకోవడం అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, దేశం మొత్తం అప్పు చేస్తుంది. అప్పులు మన రాష్ట్రంలో మనం కొంచెం కంగారు పడవలసింది ఏంటంటే మనం చేసే అప్పులేవి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవ్వట్లే, అన్నీ కూడా అప్పులు పంచిపెట్టడానికి అవుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీ. ఇప్పుడు మనం ఆ ఫిలాసఫీ
తెలుసుకోండి అని ప్రజలకు చెప్పడానికి సరిపోతాం తప్ప నీ ఫిలాసఫీ తప్పు అనడానికి నేను బీజేపీని తప్పు అనడానికి లేదు. అది బీజేపీ వాళ్ళ ఫిలాసఫీ. క్యాపిటలిజం బీజేపీ ఫిలాసఫీ, యాంటీ ఇస్లాం బీజేపీ ఫిలాసఫీ, యాంటీ క్రిస్టియన్ బీజేపీ ఫిలాసఫీ. వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం వాళ్ళ ఫిలాసఫీ మీరు తెలుసుకోండిరా అని చెప్పాలి తప్ప ఆ ఫిలాసఫీ ఏంటి అనడానికి లేదు. వాళ్ళది వాళ్ళు ఎప్పటి నుంచో 75 ఏళ్ళ నుంచి వీళ్ళు 75 ఉత్సవం చేస్తున్నారు. 75 ఏళ్ళ నుంచి వాళ్ళది అదే ఫిలాసఫీ. ఇవాళ బీజేపీ సక్సెస్ అయ్యి మిగతా పార్టీలు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ప్రిన్సిపల్ ఉంది, వాళ్ళకు ఫిలాసఫీ ఉంది. మిగతా పార్టీలకు ఏమీ లేదు, అధికారంలోకి రావడమే వీళ్ళ ప్రిన్సిపల్ ఫిలాసఫీ. అందుకే దెబ్బతింటున్నారు. బీజేపీ వాళ్ళకి ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఉంది. ఆడు చచ్చిపోయినా ఆడు కొడుకో మనవడో ముని మనవడో వచ్చే ఏదో రకంగా ఈ దేశం హిందువులు తప్ప ఎవడో ఉండకూడదు, ఉంటే సెకండ్ రేట్ సిటిజన్స్ కింద ఉండాలి, అంతే. అది వాళ్ళ ఫిలాసఫీ. ఈ దేశంలో సోషలిజం కానీ మిక్స్డ్ ఎకానమీ కానీ ఉండకూడదు, క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీయే ఈ దేశాన్ని బాగు చేయగలదు, అది వాళ్ళ ఫిలాసఫీ. మనం వేరే కారణాల వల్ల వాళ్ళకి ఓటేస్తే వచ్చేది ఇది మనకి. అలాగే జగన్మోహన్ రెడ్డిది నవరత్నాలు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో నేను ఏది ఆపట్లేదు, ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. వీళ్ళేమో ఏదో అది అయిపోవు కదా ఇది అయిపోవు కదా అని ఏదో అంటున్నారు. కానీ జనరల్గా నవరత్నాల్లో నా ఉద్దేశంలో 90% ఇచ్చేస్తున్నాడు. ఎక్కడైనా అతను ఎలక్షన్ మేనిఫెస్టోలో రోడ్లు పాడైపోతే రోడ్లు వేస్తానని చెప్పాడా? చూడు మేనిఫెస్టో. ఎక్కడైనా నేను జీతాలన్నీ కరెక్ట్గా ఇచ్చేస్తానని చెప్పాడా? అదేంటండి ఇవన్నీ ఇవ్వాలి కదండి అంటే అన్నీ ఇచ్చి ఎక్కడి నుంచి ఇస్తాడు? ఆ మాత్రం తెలీదా? అవి కావాలి ఇవి కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తాడంటే అతను మొత్తం అతను ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తే నెలకి సరిపోతుంది. ఓకే అంటావు, ఒక నిమిషం అంటావు, ఎలా గురు అంటావా ఊహు అంటావు కూర్చోనా? ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.